ఉన్నాడు. నేను ఊహించినట్టుగా నేను తలపెట్టి కాదు, కానీ ఆయన ఉన్నాడు అని ఒక మంచి ఆలోచనతో, మంచి నమ్మకంతో, దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఆయన ఒక అడుగు తన ఆలోచనలను, తన యొక్క విశ్వాసంలో అడుగు ముందుకేసినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడటం మొదలుపెట్టినాడు. ఈ మాట మనము ఆదికాండంలో పడినద్దరు మనం చూడవచ్చు. అలాగని అక్కడి నుంచి దేవుడు తన యొక్క దేశం నుంచి అబ్రహాంని కానాను దేశానికి దేవుడు తీసుకొచ్చినాడు. మరి ఎన్నో పరిస్థితులు, ఎన్నో యొక్క విధానాలు, కథలు చూస్తూ వచ్చింది అబ్రహాం. మన దేవుడు కనబడలేదు, కానీ దేవుడైతే తనతో మాట్లాడినాడు. ఇంకా ఈరోజు చాలామంది దేవుడు సమయంలో దేవుని యొక్క ముఖ దర్శనం చూడరు, ఏం చూడరు, కానీ దేవుడు నాతో మాట్లాడాలి, లేదా దేవుడు నన్ను బాగు చేస్తే నేను అంతెత్తా ఇంతెత్తా, ఇవన్నీ ఒక ఇళ్ళ ముందు ఏడు బుర్రకథ దిగినట్టుగా వచ్చి దేవుడి ముందు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏముందంటే, హృదయశుద్ధి గల వారి తండ్రులు వారి దేవుని చూస్తారు. హృదయంలో దేవుడు కోరుకున్న మార్పు ఉండాలి. దేవుడు మనం శాసిస్తే చేయలేక, ఆయన చేసిన ప్రజలము, ఆయన సృజించిన ప్రజలం కాబట్టి ఆయన చెప్పిందే మనం వినాలి తప్ప మనము చెప్పిందే ఆయన ఎంత మాత్రము వినడు. ఆయన చెప్పిన మాట మనం వినాలంటే, ఆయన స్వరం వినాలన్నా, ఆయన మనము చూడాలన్నా, ముందు మన హృదయంలో ఆయన కోరుకున్న మార్పులోకి మనము రావాలి, ఆయన గ్రూప్లోకి మార్చబడాలి. ఈ ప్రకృతి సంబంధమైనది కానీ, ఈ భూ సంబంధమైనది కానీ, ఈ శరీర సంబంధమైనది ఏది నీలో ఉన్నా దేవుణ్ణి కనబడడు, దేవుడు నీతో మాట్లాడడు. దేవుడు మాట్లాడితే సమస్య లేదు. అంతే ఇక్కడ దేవుడు మాట్లాడితే నువ్వు ఎంతగా ప్రయాసపడ్డా, ఎంతగా విధానంగా పరిగెత్తినా వాటన్నిటిలో ఒక క్షణం చాలు. దేవుడు మాట్లాడితే సమస్య మారిపోతుంది. ఇంకా కానీ దేవుడు మాట్లాడితే రైతులకు నువ్వు వెళ్ళాలి. నువ్వు కోరుకున్నట్టుగా, నువ్వు ఊహించినట్టుగా, నువ్వు పరిగెత్తినట్టుగా నువ్వు ఆయన పరిగెత్తవు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన గురించి, మన గుణాలు, మన పద్ధతులు, మన ఆలోచనలు తెలుసు. ఆయన మన ఇంట్లో జీతగాడుగాడు, నువ్వు చెప్పినట్టు చేయడానికి. ఆయన సృష్టికర్త, ఆయన చేత మనం చేయబడ్డాం. ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఇది రూట్. ఈ రీతిలో వస్తేనే దేవుడు మన జీవితాలలో మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన తన యొక్క సమయంలో దేవుడు మనల్ని బాగు చేస్తాడు, ముడతాడు, లేకపోతే మన చరిత్రను మారుస్తాడు, మన తలరాతను మారుస్తాడు ఆయన ఇక్కడ. సరే, ఇక్కడ ముఖ్యంగా అబ్రహాం యొక్క జీవితంలో చూద్దాం. 17వ అధ్యాయం మనం పోయిన ఆదివారం 16వ అధ్యాయం చదువుకున్నాం ఆదికాండంలో. ఈరోజు మనం 17వ అధ్యాయం చదువుకుందాం. 17వ అధ్యాయం నుంచి తిరిగి 18వ అధ్యాయం వరకు మనం ఈ యొక్క వాక్య భాగం దేవుడి దగ్గర నేర్చుకుందాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం మోచించి, అబ్రహాము 99 అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిన నడుస్తూ నిందారహితుడమై ఉండము. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము 99 అయినప్పుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా ఎదుట నిందారహితుడమై నడుచుకొని ఉండమన్నాడు దేవుడు. ఇక్కడ నా ఎదుట నిందారహితుడమై ఉండమని ఎందుకు చెబుతున్నాడంటే, అక్కడ భార్య మాట విన్నాడు. ఆయన భార్య మాట విన్నాడు. భార్య మాట విన్నందుకు ఏమొచ్చింది? చాలా శ్రమలోకి వెళ్ళిపడాడు. తిరిగి తన భార్య మళ్ళీ మరొక విధానంగా ఈ దాసి కుమారుని నిలబట్టమంటే, నీ భార్య చెప్పిన మాట అన్నాడు. ఎందుకు దేవుడి దగ్గరికి అయ్యా నేను ఏం చేయని అడిగినప్పుడు అబ్రహాం నీ భార్య చెప్పిన మాటే వినాడు. ఎందుకంటే మొదటగా తన శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర రాలేదు, తన భార్య చెప్పిన మాట విన్నాడు. రెండోసారి తనకి శ్రమ వచ్చింది. ఆఖరిని కుమారుని బయటకు వెళ్ళబట్టమన్నప్పుడు అబ్రహాం వచ్చిన దేవుడి దగ్గర, ప్రభు నేను ఏం చేయాలని, ఇక్కడ నీ భార్య చెప్పిన మాటే వినమన్నాడు. హల్లెలూయా.
ముందేమో అలా ఉన్నాడు, తర్వాత ఇలా ఉన్నాడు. అందుకే ఈ రెండింటిని కలిపే ఆ ముందు జరగబోయే విషయం వెనక జరిగే విషయంలోనే. అందుకే అబ్రహాము, ఇక్కడ అబ్రహాం గురించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, చదువుదాం 1వ అధ్యాయం ఆ యొక్క 17వ అధ్యాయం మాట చదవండి ఒకసారి. అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడును యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచు నిర్ధారణ నాకు నీకును మధ్య నా నిబంధనను నిన్ను నియమించిన అత్యధికముగా అభివృద్ధి పొందించదు అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం 17వ నుంచి 1-3 మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పిన మాట అన్నితో దేవుడు అద్భుతంగా తన జీవితాన్ని ఆస్వాదించినాడు. ఇక కానీ ఏమంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా ఎదుట నిందారహితముగా ఉండుక. నేను నిన్ను దీవించాలంటే, నేను చేసే యొక్క వాదన నీ జీవితంలో నెరవేర్చాలంటే, నిందారహితముగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నేను చెప్పిన మాటలు నీ జీవితంలో జరుగుతాయి అని ఒక తనకి అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడటం జరిగిందంట. ఈరోజు యేసు ప్రభు నన్ను చాలామంది ఏం చేస్తారంటే, కష్టమైతే అన్ని దిక్కులు పోయేస్తాం. అంటే దేవుడు కానని వాటికి అన్ని దిక్కులు పోయేస్తాం. మనిషి చేయాల్సిన ప్రయత్నం అన్ని చేస్తాడు. ఇంకా మనిషి చేయాల్సిన ప్రయత్నం అన్ని చేసి డబ్బును పోగొట్టుకొని అన్ని కోల్పోయి ఇంకా ఎటు దారి లేదన్నప్పుడు ఇంక యేసు ప్రభువే దిక్కు. ఆయనైతే ఎంతలా పేదవాడైనా ఎంతలా వాడినా ఆయన ఆదుకుంటాడు, ఇంకెవరు ఆదుకోలేరు, ఎక్కడికైనా డబ్బులు అవుతాయి అనే విషయంలో మనిషి ఇంకెటు దిక్కు లేనప్పుడు, ఏ పక్క ద్వారం లేనప్పుడు, అన్ని 4 పక్కల వాటిని మూతపడ్డప్పుడు యేసు ప్రభు కంటికి కనబడతాడు. ఇంకా 26 సంవత్సరాలు నేను చూస్తూనే ఉన్నాను మనుషుని యొక్క జీవితాలు. మామూలుగా అయితే 3000 మంది దేవుని నమ్మింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆ 3000 మంది కానీ అన్ని విధాల రోగాలతోనే వచ్చిన మా దగ్గర డాక్టర్ పోయి హాస్పిటల్ పోయి అన్ని డబ్బులు, పొలాలు, విధులు అన్ని పోగొట్టుకొని దయ్యాల చేతను, శాతపడు చేతను, ఇది అనేక రీతిలో ఇది రోగాల చేతను వాళ్ళకి అలివి కాకుండా డబ్బులు లేని పరిస్థితుల్లో, అటువంటి యొక్క పరిస్థితులు అన్నీ పోగొట్టుకొని దేహం వస్తే అయ్యా నన్ను ఆదుకోని చెప్పంటే వాళ్ళ కాడ మా కాడ ఏమి లేవంటే దేవుడే వారిని దాదాపు 1 నెల రోజులు 3 నెలలు ఏళ్ళకు భోజనం పెట్టి పోషించి అంత అయిపోయిన తర్వాత బాగైన తర్వాత ఇప్పుడు లేరు వాళ్ళకి. ఇప్పుడు లేరు. అట్లా గొప్పకొండలో ఉన్నారు, దొరైపాకల్లో ఉన్నారు, వెంకటరామయ్య పాకల్లో ఉన్నారు, రెడ్ల పాకల్లో ఉన్నారు, నడిగేడులో ఉన్నారు, తిరిగి దొండపాట్లో ఉన్నారు, పానిక పొలంలో ఉన్నారు, రైతు పాకల్లో ఉన్నారు, శివపురంలో ఉన్నారు, కొత్త పొలంలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎటు చూసినా 83 గ్రామాల నుంచి వచ్చారడికి. 83 గ్రామాల నుంచి వచ్చిన వారు ఈ రోజు లేవు. కారణం ఏంటంటే, అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా అక్రమం అంటే ఏంటిది? దేవునికి ఇష్టంగా దాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అదే అక్రమం. ఆజ్ఞ అతిక్రమే పాపం, దాన్ని అక్రమం అంటారు. దేవుని మాట వింటే ఇక్కడ ఉండేవాళ్ళే దేవుడి మాట వినలేదు. ఇంకొక ఆమె తన భర్తను పోగొట్టుకుని అంత అయిపోయి గందరగోళం అయిపోయి ఆడ భర్తింటి వారు ఏమైనా కొట్టి పుట్టింటిలో కొట్టి అంత చేసి అంత అయిపోయిన తర్వాత తిరిగి ఆడ చేసిన భర్తని ఆ కార్యక్రమం అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళేదో అడిగినారు, వాళ్ళు ఏదో ఇవ్వలేదు, ఏమో శాస్త్రం ఏదో అయింది. లాస్ట్ వాళ్ళు కొట్టి పంపిస్తే ఇంటికి పోతే పుట్టింట్లో ఇడది వాళ్ళు రానివరని గ్రామస్తులు రాని విషయం తీసుకొచ్చి, అయ్యా నీకు దండం పెడతామయ్యా, సావైనా బ్రతకనే ఇక్కడే ఉంటుంది, ఇంకా మా అమ్మాయి మేము దేవుడికి ఇస్తున్నామని ఇవన్నీ మాకు చెప్పలేదు. ఈ అమ్మాయిని మేము దేవుడికి ఇచ్చేస్తాం, ఆమె బతికినంత కాలంలో దేవుడి సొంతం ఉంటుందని చెప్పాను. తిరిగి ఆమె 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
తమకు ఆలోచన వచ్చింది. ఏ మనసు వచ్చింది? దుఃఖాలు, ఈ బాధలు అన్నీ తొలగిపోయిన తర్వాత ఏదో తిరునాళ్ళు జరుగుతుంది. వాళ్ళ మేనమామ ఫోన్ చేశాను, నేను తిరునాళ్ళ కొత్త, నువ్వు తిరునాళ్ళకి రానికి. ఈ మధ్యలో బస్సులు ఏదో జరుగుతుంది, ఏ మొత్తం పోతున్నప్పుడు ఆ మంచి దొరైపాక అక్కడ దిగి ఏదో జరుగుతూ ఉందండి. ఇది మాకు చిన్నగా చెవులు పడింది. ఇక్కడ ఇంతలోకి లాస్ట్ ఫైనల్లో ఆమె వచ్చి వాళ్ళ పుట్టింటి వచ్చి మా ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతుందయ్యా, మేము తీసుకెళ్తానంటే, యేసు ప్రభుని నమ్మనప్పుడు తిరునాళ్ళ ఈ మేనమామలు, ఈ మేనత్తలు, బామణులు, బావ వీళ్ళందరూ అడిగినారు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చి జరుగుతున్నారు యేసు ప్రభు నమ్ముకుంటే తిరునాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళరు అని చెప్పాడు. వాళ్ళు అప్పుడు ఏమైందంటే వాళ్ళు బయటికి పోయి ఏమైతే వచ్చేసి వెళ్ళిపోదామని చేసి మాట్లాడుకొని నా మీద కొట్లాడి యుద్ధం చేసి టైంకి కాగితంగా రాసుకున్నాం. ఎందుకంటే ఈ మాటలు వాళ్ళ గురించి నాకు అర్థమే కాగితం రాసినాను, ఇంకా బతికింతకాలం ఉండదని. ఇక్కడ ఎప్పుడైతే ఇలా ఆలోచనలు మారిపోయాయో, ఇలా కష్టాలు తిరిగిపోయి తిరిగి వేరే తిరిగి ఆలోచన తిరిగిపోయి వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోండి. ఇంకా కాగితం ఏమి పనిచేయాలి. పనిచేసిందా? బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇష్టంగా భార్యని పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరి మధ్యలో ఎన్ని కాయపడి నాకున్నా ఏమి పనిచేయక, భార్యకి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదంటే ఈ మూడేం చేయడం. ఇంకా ఈ రీతికి నేను భార్య భర్త మధ్యలో ఇలాంటి సమస్య ఉంది కదా. అలాగని దేవుడు అంటే ఒకప్పుడు ఎందుకు ఆ కష్టంలో, బాధల్లో, ఎటువంటి ఆ సభలో ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. దేవుడు మాత్రమే ఆదుకుంటాడు. యేసు ప్రభు సన్నిధికి వెళ్తే ఆదుకుంటాడు. అక్కడ మంచి ప్రేమ చూపిస్తారు. మనం ఎన్ని చేసినా చాలా మంచి ప్రేమిస్తారు. ఎన్ని తప్పులు చేసి మనం క్షమిస్తారని చెప్పేసిన ఆలోచనతో ఆ దేవుని ప్రేమను అడ్డం పెట్టుకుని క్రైస్తవ సంఘంలోకి వచ్చి క్రైస్తవ పాస్టర్ని బతులాడుకొని లోపల ఒకటి బయట పెట్టి చేసిన కానీ లాస్ట్ ఫైనల్లో తిరునాళ్ళ వచ్చినాక ఏమొచ్చింది? తిరునాళ్ళ. మా మేనమామ వస్తున్నాడు. ఆ రోజు ఏమిటి మీ మేనమామ గట్టిగా అడిగినానండి. వాళ్ళ దగ్గర ఆన్సర్లేదు కానీ నేను పోతా అని చెప్పు అని చెప్పి పరిస్థితి తారుమారైంది. ఇంకా అందుకే బైబిల్లో దారిపోతులు అంటాడు, ఇంకా రాజుని ఎడిది ఆశ్రయించడం కంటే, మనుషులు నమ్మటం కంటే యెహోవాని ఆశ్రయించడం ఎంతో మేలు. మనిషిని ఎడిది సర్పాన్ని నమ్మచ్చు, కానీ మనిషిని నమ్మకూడదు. సర్పం కంటే డేంజర్ మనిషి. ఒకరోజు ఒక ఆయనకి పాస్టర్ వచ్చి, అయ్యా నేను ఉపవాసం ఉంటాను చెప్పాను. ఉపవాసం 40 దినాలు ఉపవాసం ఎక్కాను. 40 దినాలు ఉపవాసంలో ఆయన ఉన్నప్పుడు ఒక సర్పం వచ్చి ఆయన పక్కలో పడుకుంది. మరి ఇది ఇప్పుడు వచ్చిందో తెలియదు. తెల్లారి చాపన ఏడు నన్ను దేవుడు లేపి నువ్వు బయటకు రా అని చెప్పంటే, నేను ఇప్పుడు వచ్చి ఏం చేయాలి అంటే, నువ్వు రా బయటకు అని చెప్పాడు. నేను చర్చిలో అంత తేడా చూసి అంతా వెళ్ళిపోయాను. ఇక్కడ అయిపోతుంటే మళ్ళీ నేను వెళ్తుంటే దేవుని యొక్క దూత వచ్చి వెనక మళ్ళీ కాళ్ళు పడుకొని చెప్పింది చేయని పని గట్టిగా కోపంతో ఖండించలేండి. అక్కడ అంత బాగుంది ప్రభు అంటే చెప్పింది అని ఈ మాట చెప్పి ఆయన పక్కన పెట్టి నిలబడ్డానికి ఎరుగుడు చూస్తున్నాను. ఎందుకు ఇట్లా నేను బాగా నిద్రవుతుంటున్నాను, లేపుతుండప్ప ఆయనకి ఏమి బాగలేదు, నాకు ఎంత బాధ ఉంటే అనుకుంటున్నాను. అందులోకి పాస్టర్ వేసి అయ్యా ప్రేరడు అయ్యా అని చెప్పాడు. అయ్యా ప్రేరడు ఆయన బయటికి పోయాడు. బాస పోసుకొని వచ్చి తిరిగేది మళ్ళీ దుప్పటి తీసుకుంటుంటాడు. ఆ దుప్పట్లో పాము చుట్టేసుకొని కింద పడింది అన్నమాట. దుప్పట నూగిళ్ళు వచ్చి నాకు నుంచి పాము ఉంటాడు. ఇక్కడ రాత్రి అంతా దాంతో పడుకొని ఇప్పుడు పాము దిగుతో చెప్పేసి అననిక రాత్రి దాన్ని పక్కన పడుకు వారు పడుకుంది. అది ఆయన దుప్పటి తీసేటప్పుడు చుట్టుకుంది. ఇక్కడ దాన్ని బయటకు లాక్కు వచ్చి అన్నాడు. అప్పుడు దాన్ని సరి పక్క పడేసినాక అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే అతని పక్కలో పాము లేచి నిలబడమని. ఇక్కడ మరి అటువంటి వ్యక్తి పక్కలో పాము ఉన్నా కానీ తను ఏం చేయలేకపోయింది. ఎందుకు? దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన దేవుని ఆనుకున్నాడు. నాకంటే పెద్ద వయసు 30 సంవత్సరాలు సేవ అయింది. నా వయసు అప్పుడు 30 సంవత్సరాలు. ఆయన సేవ సర్వీస్ 30 సంవత్సరాలు. అంత పెద్ద మనిషి వచ్చి మళ్ళీ బాప్మీసుకొని నేను తీసి బాప్ని కరెక్ట్గా నేను చేర్చే సువార్ చెబుతుంటే ఎవరెట్లేని చెప్పేసి బాప్మీసుకొని ఉపవాసంలో పెట్టి సగంలోకి వచ్చినాక ఇటువంటి సమస్య ఉంటే కానీ దేవుడు కాదు. ఎందుకంటే
నేను పెద్దవాడిని, నాకంటే చిన్నవాడు అనే ఆలోచన రాలేదు. దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, తను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకుని దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం నుంచి ఆధారపడి దేవుని యొక్క ప్రతిష్ఠ కోసము ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ దేవుని స్వరం వినాలని, లేదా దేవుని చూడాలని, దేవుని ఉద్దేశం అడలు ఏంటిదో తెలుసుకుందామని చేసి ఉంటే అది ఏం చేయలేకపోయింది. పాము పక్కలో ఉండిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది అంటాను, నువ్వు దేవుని నిన్న ఆధారపడితే, దేవుని ఆనుకుంటే, నింద రహితముగా ఆయనతో నువ్వు నిలిచి ఉంటే నిన్నేం చేయలేదు. నీ మాటలో కాదు బతి చూపించాల్సింది, నీ వసంతంలో కాదు నీ బతి చూపించాల్సింది. నీ బతి చూపించాల్సింది హృదయంలో దేవుడు కోరుకున్న మార్పు రావాలి. ఆయనకి భయపడాలి, ఆయనకి ఇష్టముగా వాటన్నిటిని విసర్జించాలి. ఆయనకి ఇష్టమైన వాటిని ప్రేమిస్తేనే, ఆయనకి ఇష్టం కానీ వాటిని ఎప్పుడైతే నువ్వు తోసివేస్తావో అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ముందు నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వచ్చిన పని స్టార్ట్ అయింది. నీ హృదయంలోకి రానంత కాలం నువ్వు ఆయనకి హృదయంలో చోటి ఉన్నప్పుడు, ఆయన బయట ఉన్నప్పుడు, నువ్వు పక్కకు ఉన్నప్పుడు, నువ్వు ఎన్ని తంత్రాలన్నా, ఎన్ని కవితలు చెప్పినా, ఎన్ని బుర్రకథలు చెప్పినా, నువ్వెంతగా గుండె బాదుకొని వేడిసిన ప్రయోజనం ఏమీ లేదు దేవుడి దగ్గర. హల్లెలూయా. కాబట్టి అందుకే అబ్రహాముతో అంటాడు, ఏమంటున్నాడంటే చాలా అద్భుతమైన మాట. అబ్రహాము 99 ఏళ్ళు అయినప్పుడును యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడై ఉండుము, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అతనితో చెప్పెను. ఎందుకు? నా ఎదుట ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, నాతో ఎప్పుడైతే నువ్వు నిబంధన కలిగిన అటువంటి మంచి చిత్తపాటుతో నా ఆలోచన కలిగి ఉంటావో, నిన్ను అభివృద్ధి చేస్తా అంటాడు దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి మీద మనసు పెడితే, దేవుడి మీద అనుకుంటే, వాళ్ళొక మాట, వీళ్ళొక మాట, అవతల పక్క మాట, నీకు వచ్చిన ఆలోచన ప్రకారంగా కదిలించబడవు. నీ ఎప్పుడు కదిలించబడవు. ఒక్క మాట ఉండదు నీకు. ఇంకా ఎవరి మీద మనసు పెట్టవు, ఎవరి మాటలకి అటు కదిలింపబడవు. నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవుని మీద ఆధారపడతావు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీ ఎడల తెలుసుకుంటావు. దేవుని యొక్క ఉద్దేశం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటావు, కానీ అది ఏం చేయట్లేదు. అవన్నీ పక్కకు పెట్టినావు, ఎవరు చెప్పినట్టుగా నడుచుకుంటావు. అది కరెక్ట్ ఎంత మాత్రము కాదు. అందుకే అబ్రహాముతో నీ భార్య మాట వింటున్నావు, లేకపోతే మోహల మాట వింటున్నావు, అది ఇది వింటున్నావు, అవన్నీ కాదయ్యా, నా ఎదుట నిందారహితముడుగా నడుచుకో అని దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఇంకా ఎందుకు చెబుతున్నాడంటే, గతంలో జరిగింది కదా, అబ్రహాము భార్య వచ్చి ఏమంటుంది, యెహోవా నన్ను పిల్ల కనకుండా చేసినాడు, కాబట్టి మనకి సంతానం కావాలి, అందుకు నా దాసి అయిన హాగరు నీకు భార్యగా ఇస్తాను, ఆమెను బట్టి నువ్వు మనకి కుమారుని కనమని చేసి అబ్రహాం భార్య చెప్పింది. దేవుడు చెప్పాడు కదా ఆవిడ అబ్రహాముకి చెప్పాడు, ఎవరైనా చెప్పాడు, అబ్రహాం నీ భార్య గర్భాన పుట్టినబడే నీ కుమారుడు, నీ దాసి పిల్లలు నీ పిల్లలు కాదు, లేకపోతే నీ పనివాళ్ళు ఒకడు నీ కుమారుడు కాడు అని ఈ రీతికి ఎవరైనా చెప్పినా కానీ మరి భార్య మాట విన్నాడు. అందుకే తగిన కాలం మనకి శ్రమ వస్తే నీ భార్య మాటే వినమన్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అబ్రహాంలో నా ఎదుట లేకపోతే నా సన్నిధిలో నిందారహితముగా నడుచుకో. నువ్వు దేవుడి దగ్గర నిలబడాలి. నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీకు మేలుంది. చిన్న ఉదాహరణ చెబుతాను. సేవ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిస్థితులు మా ముందు ఉన్నాయి. అవి మీ అందరికీ చాలామంది తెలిసి ఉన్నాయి. ఇంకా కానీ వయసు పైబడే కొద్ది, అనుభవం పెరిగే కొద్ది
ఒక మెట్టు ఎక్కిస్తున్నప్పుడు దేవుడు ఒకటి ఇవ్వబోతున్నప్పుడు శ్రమ మా ముందు పెడతాడంట. అలాగని ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఈ 3 నెలల్లో ఈ 3 నెలలు వచ్చిన శ్రమలు సేవ ఆరంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన శ్రమలు వేరు, ఈ 3 నెలలు వచ్చిన శ్రమలు వేరు. మాకు ఈ 3 నెలలు వచ్చిన శ్రమలు అంత వింతాయి కావు. మానవ రీతికి అయితే ఏ రీతికి సహించలేము, ఏ రీతికి దాన్ని భరించలేము. ఒకటే ఉండాలి. అన్ని ఆర్థిక విషయంలో నా ముందు వచ్చినాయి. ఇక ఓ పక్క చూస్తే కాలేజ్ నుంచి ఫోన్ వస్తున్నాయి, ఓ పక్క చూస్తే నేను చేసుకొచ్చిన ఇక్కడ నుంచి ఫోన్ వస్తున్నాయి, ఓ పక్క చూస్తే మీటింగ్ నిమిత్తంగా వచ్చిన వాటిని ఏదైతే పనులు చేయించామో అటు నుంచి వస్తున్నాయి సమస్యలు. తిరిగి ఓ పక్క నుంచి చూస్తే ఇంకా కుటుంబ సమస్యలు వస్తున్నాయి. ఇంకా అదే కాదు, నా వ్యక్తిగతంలో నా ఆర్థిక విషయంలోనే వస్తున్నాయి. ఇంకా ఎటు చూసిన ఆర్థిక విషయంలోనే నా ముందు వచ్చిన పడ్డాయి. కానీ వాటన్నిటినీ ప్రేమపూర్వకంగానే ఎదుర్కోవడానికి వీలవుతుంది తప్ప రెండోది అర్థం చేసుకొని వాళ్ళు రోజుకు వచ్చి 4 సార్లు 3 సార్లు ఫోన్ చేసినా నాకు కందలేదయ్యా, అందు నాకు ఇస్తాను, నువ్వేమీ కందరపడకు, ఏమీ ఇబ్బంది పడకు అని ఈ 3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా వచ్చిన 1000 రూపాయలలో ఒకరికి 200, ఒకరికి 200, ఒకరికి 200, ఒకరికి 150, ఒకరికి 50 ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా అదే కాదు, కారు కిస్తీ, ఇవన్నీ డోక్రా గ్రూపు, ఇవన్నీ మన అవసరం తెచ్చుకునే పనులే. అంటే మన అవసరం అంటే ఇది నా అవసరం కాదు, ఇది నా కొరకు నేను తెచ్చుకోలేదు. ఏ 1 రూపాయి తెచ్చినా దేవుడి పని కొరకు తీసుకొచ్చినాడు. ఇంకా కానీ ఏది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా వాటన్నీ నా చుట్టుముట్టినప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుసు నిందారహితుడవై ఉండుము. ఈ మాట జ్ఞాపకం వచ్చింది. ఎన్ని వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు భయపడకుండా ప్రభు మాట ఇచ్చిన వారు మనకిచ్చినారయ్యా. వారి ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చిన ఇక్కడ నవ్వు పాలైపోతున్నారు, నిందల పాలైపోతున్నారు, మా పేర్లు పోతున్నాయి, తిరిగి మమ్మల్ని అన్నాడు మాట్లాడుతున్నారని చెప్పేసి ఎన్నో రీతికి దేవుడి ముందు చెప్పి నేను మౌనం అన్నా. నువ్వు నన్ను తొందర పెట్టాడని ఆయన తొందర పెట్టకూడదు. నేను చెప్పదలసింది ఆయన చెప్పాను. ఇది పరిస్థితి, నీ ఇష్టం. మంచి దారి తీసుకెళ్తే నడుస్తాను, చెడు దారి తీసుకెళ్ళి నడుస్తాను. అలా అని చెప్పి నేను తిరగబడను, అలా అని చెప్పి నేను ప్రశ్నించను, అలా అని చెప్పి నన్ను ఎందుకు ఇలా మోసం చేసేవాళ్ళు. నేను నిన్ను నమ్మినా, దాన్ని ఏమంటారు, పాలలో ముంచుతామో బుడదలో, అదే బుడదలో నీళ్ళంటే బాగుండదు మల్లిక, నీళ్ళంటే అది మంచిదే మల్లిక. పాలలో ముంచుతామో, పాలలో ముంచితే ఏంటి, ఈ మురికంతా పోయి తెల్లగా వస్తుంది. నీళ్ళు ముంచేది ఇంకా మురికంతా పెద్దగా మచ్చలు ఉంటుంది. అందుకే పాలలో ముంచుతావో బుడదలో ముంచుతావో. హల్లెలూయా. కానీ ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నానని చెప్పేసి నేను చెబుతున్నా కదా, నేను చెబుతున్నా కదా, దేవుడి అందుకే నన్ను శ్రమల కొలిమిలో ఉంచుతాడు. ఆయన వేషం చెప్పను, నన్ను శ్రమలో పెట్టడం చెప్పను. ఎందుకంటే దేవుడు నాకు నేర్పుతున్నాడు, నేర్చుకుంటున్నా. అదే మాట అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తుల దేవుడిని, నా సన్నిధిలో నిందరహితులుగా నడుచుకును అని ఎందుకు ఈ మాట చెప్పంటే, కథకు కదిలించబడదు, కథలకు కదిలించబడదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, అది విశ్వాసైనా, పరిచయం చేసేవారైనా, సేవ చేసేవారైనా, సంఘ పెద్దలైనా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఒక మాటతో అయిపోయిందా? నువ్వు ఇప్పుడు నీకు 500 రూపాయలు కావాలి, వేరే వాళ్ళ చేను వేరు, వాళ్ళ పొలానికి పని ఇచ్చారు. నా పేరంటే ఏదో కొట్టడం అని గట్టి మీద కూర్చుంటే సాయంత్రం దాకా నీ డబ్బు తర్వాత, నీ పేరు తర్వాత కానీ నీ పొలం తర్వాత వచ్చి పని చేయమంటారు. పని చేస్తేనే డబ్బులు ఇస్తారు. అది ఈ లోక పనిది. అలాగనే ఇది ఆత్మిక సంబంధించిన దేవుడి యొక్క పని. ఆయన పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయన అప్పగించిన పనులు మనం చేస్తున్నప్పుడు, పరిస్థితులు మనం ముందున్నప్పుడు
వాటన్నిటి విషయంలో మన వైపు నుంచి మన వంతు చేసిన తర్వాత, ప్రభా నువ్వు చెప్పింది నేను చేసినాను, నీ ఇష్టం అంతే. ప్రార్థించాలి, ఎదురు చూడాలి, అంతే. ఆ రీతిలో దేవుడి దగ్గర విశ్వాసం కాపాడుకోవాలి, నిందారహితంగా నిలబడాలి. శ్రమల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. దేవుని నమ్మిన వారు కదిలించబడదు. నేను నమ్మినానంటే నువ్వు కదిలించబడకూడదు. నమ్మిన వ్యక్తి కదలడు. ఎవరిని కదిలిస్తే కదిలించబడడు. కదులువాడు ఎవరిని కదిలిస్తే కదిలేవాడు దేవుని నమ్మలేదు. ఆ వ్యక్తికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. మాట తప్ప హృదయంలో దేవునికి సోటు, దేవుడికి సోటు ఉంటే నువ్వు కదిలించబడవు, దేవుడిని తెగబడవు, దేవుడిని ప్రశ్నించవు, దేవుడిని తప్పుపట్టవు, దేవుని యొక్క అన్యాయం చేశాను మాట నీ నోటికి వచ్చినా. ఎందుకంటే మనుషులుగా అటువంటి శ్రమలోంచి మనం వెళ్తున్నామంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఉంటాడా, పోతాడా, నిలబడతాడా, పోతాడా, నా పైన నమ్మకం ఉంచుతాడా, తిరగబడతాడా, చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ రీతి మన మధ్య నిశ్చితార్థమైంది ఒక అమ్మాయికి. అయిన తర్వాత చాలా గట్టిగా నిలబడింది. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ అమ్మాయి గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నారు. తిరిగి వాళ్ళు చెబుతున్నారు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా తన తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ అక్కడ ఉన్న సమాజం వైపు కానీ ఎన్ని వచ్చినా ఆ అమ్మాయి కదిలించబడలేదు. ఏముంటుంది అమ్మాయి? నేను దేవుడిని నమ్మిన, మనుషుల్ని నమ్మలేదు. నేను నమ్మిన దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నాకు ఎటువంటి భర్త కావాలో నాకు దేవుడు సహాయం. నేను వెంచుకుంటే తప్పులు వెంచుకుంటాను, ఆయన ఇస్తే నాకు మంచిగా ఇస్తాడు. నేను ఎంచుకుంటే తప్పులు ఎంచుకుంటాను, కానీ ఆయన ఇస్తే బాగుండదు. ఆయన ప్రేమించితుడే కాబట్టి ఎక్కడ మచ్చ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా నా గుణం తగ్గట్టుగా ఇస్తాడు. వాళ్ళ బాబాయి దేవుడి గురించి తెలియని వ్యక్తి, వాళ్ళ పిన్నాకి దేవుడి గురించి తెలుసు, కానీ తెలిసినమేమో దేవుడి మీద తిరగబడది, తెలియనేమో దేవుడు అంటే నమ్మినాడు. ఎందుకు? ఇక్కడ తన వదిన కుమార్తె దేవుడి గురించి చెప్తుంది. ఏమంటుంది? వాళ్ళ బాబాయ్ ఏమను? నమ్మకం, మా దేవుడు నమ్మకం, ఇబ్బంది లేదు, నీకు కాదట్లేదు, కానీ పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి చేసుకోవాలంటే దేవుడు నమ్మిన దొరకడం మన కులంలో చేసుకోవాలి, తప్పు లేదు కదా అని ఈ రకాలుగా ఎన్నో తన మాట్లాడుతుంటే, లేదు బాబాయ్ చూడు, నీ కళ్ళతో చూడు, నేను నమ్మిన దేవుడు నాకు న్యాయం చేస్తాడు చూడని చెప్పేసి చెప్పాను గట్టిగా. చాలా రోజులు నమ్ముకుంది ఆమె దేవుడిని, చాలా రోజులు నమ్ముకొని తన చదువుకునే విషయంలో దేవుడు బాగా చేసినాడు. ఇక్కడ అన్ని విధంగా దేవుడు తన అక్కరాన్ని తెలిసినాడు. ఇక్కడ కానీ మనసు వైపు పెట్టలేదు. మనసు మాటలు విని పొంగలేదు. అమ్మో ఏమైందో అని భయానికి చోటలేదు. ఇంకా దేవుని పూర్తిగా నమ్మటం వలన అనుకోండిగా దేవుడు తన చిత్తంలో వారి దేవుడు జత పరిచినాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి మంచిగా, ఈ అమ్మాయి కంటే మంచిగా దేవుడు నమ్మినవాడు. వాళ్ళ కుటుంబం, అబ్బాయి కుటుంబంతో సాంబ్ర గుడికి వెళ్తారు. ఒకరోజు ఈయన ఆలోచన చేశాడు, ఇది కరెక్ట్ కాదు, ఈ స్వామి ప్రార్థన కరెక్ట్ కదని చెప్పేసి నేను వేరే చోట మంచి సంఘానికి వెళ్ళి అక్కడ దేవుడి గురించి దేవుడు నమ్ముకున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళు అబ్బాయికి సంబంధం చూస్తున్నాను. ఇక లేదు, నాకు యేసు ప్రభువుని నమ్ముకున్న అమ్మాయి కావాలి, మంచిగా దేవుడు నమ్మిన అమ్మాయి కావాలి, ఏమున్నా లేకపోయినా కూడా కట్టం ఇచ్చిన ఇప్పుడు నాకు దేవుడు నమ్ముకున్న అమ్మాయి కావాలని చెప్పేసి ఆ అబ్బాయి నిలబడ్డాడు. ఇక్కడ ఈ అమ్మాయి నిలబడింది. వాళ్ళ ఆశ, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం పెట్టి దేవుడు ఇద్దరిని జతపరిచినాడు. ఇక్కడ హల్లెలూయా. ఏమై ఇక్కడ ఉందని ఆయన తెలియదు, ఆయన అక్కడ ఉన్నాడు ఏమకి తెలియదు. అయితే ఆ ఫోటో చూస్తే సూపర్ ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళిద్దరు ఈరోజు వచ్చాను చక్కగా గురించి. ఆ రోజు చెప్పింది వాళ్ళ ఆస్తులతో నాకు అవసరం లేదని చెప్పాను. వాళ్ళకి ఆస్తున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, దేవునికి మంచి నమ్మకం ఉంటుంది సార్, అటువంటి వాడు నాకు భర్త పెట్టు సార్ అని చెప్పాను అమ్మాయికి.
సొదొమను, నీ ప్రజలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోతుంది, నా వయసు సరిపోతుందంటే నా జ్ఞానం వివేకం ఏమని చెప్పి దేవుని అడిగినాడు. నీ ప్రజలు నడిపించడానికి నీ దారిలో అని అడిగితే దేవుడు అన్నాడు, వెండి బంగారం నువ్వు అడిగిన వాటిగా నీకు ఇస్తున్నాను అని చెప్పి అడిగింది ఒకటైతే. అంటే ఏంటిది? దేవుడికి ఇష్టమని అడిగినాడు. ఇక సొలొమోను దేవుడికి ఇష్టమని అడిగితే ఆయన అడగలే కానీ ఇచ్చేసినాడు దేవుడికి. ఏమేముంది? ఏమున్నా లేకపోయినా దేవుడి కోసం బతికే వ్యక్తి ఉంటే చాలని చెప్పేసి అనక. కానీ ఆ వ్యక్తి అనక పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్నీ బాగున్నాయి, జాబ్. ఏమడిగింది ఒకడైతే, ఏమడనన్నీ ఆ వ్యక్తిలో దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి దేవుడు సాయం చేశాడు. అందుకే మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. నువ్వెక్కడ ఉంటే అక్కడ దేవునితో ఉంటాడు. తన బిడ్డల్ని ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డలు ఎక్కడ ఉంటే తనని అక్కడ ఉంటారు, చిన్నపిల్లలు కాబట్టి. నీవు ఆత్మీయ స్థితిలో ఇంక చిన్న బిడ్డవి, దేవుడి గురించి కొంచెమే తెలుసు నీకు. ఇంకా ఎంత ఆత్మీయ గురించి చిత్తులో నువ్వు ఎదుగుతుంటావో, తెలుసుకుంటావు దేవుడి గురించి, ఆయన గురించి తెలుసుకుని నడుస్తుంటావో, నీ వయసు పెరుగుతుంది ఆత్మీయంగా. శరీర ప్రకారం నీ వయసు పెద్దే కావచ్చు, ఆత్మీయ స్థితిలో నీ విశ్వాసం లేదా నీ యొక్క నడబడి లేదా నీ యొక్క విధానం చిన్న వయసు. ఒక బిడ్డ పుట్టి పాలు దగ్గర వయసు అంత వయసు నీది కాదు. కానీ ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే నేర్చుకునే వారమై ఉండాలి, వినే వారమై ఉండాలి, ఆయనకి సలహా చెప్పే వారముగా మనము ఉండకూడదు. ఒకవేళ ఎక్కడెక్కడో విని నేర్చుకోవచ్చు, జాగ్రత్త, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదు. ఏసుని నమ్ముకుంటే దేవుడు బాగు చేస్తాడు. కానీ దానికి ముందు ఏమిటది? ఒకటో తరగతి చదవకుండా రెండో తరగతి చేస్తారా? ఏమిటిది? పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఏమైతే పరీక్షలు స్టార్ట్ అవుతాయి. నీ పరీక్షల్లో మంచి ఒకటి తరగతికి వచ్చి ఆలకాంచి ఆకులంత మొత్తం చదివి అన్ని కరెక్ట్గా రాష్ట్రంతో ఇది పర్లేదు, ఒకటి బాగా చదివిండు, రెండో తరగతికి వెళ్తాము. అలాగనే నీ విశ్వాసము లేకపోతే నీ భక్తి లేకపోతే నీ యొక్క నిలబడమనేది మంచి విశ్వాసం ఎప్పుడైతే నువ్వు దేవుడికి నిలబడతావో ఆ ఉన్న కొంచెం తెలిసిన దాంట్లో నెక్స్ట్ మరొక వ్యక్తికి దేవుడు ఆత్మీయతలోకి వెళ్ళడానికి దేవునికి సహాయము చేస్తాడు. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో, నువ్వెంత దేవుణ్ణి ఎదిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తావో, దేవుడు స్వరం వినే విధానం లేదా దేవుడి గురించి ఎదిగి అర్థగరీతిగా నీ జీవితాన్ని ఎదిగి ఆయన ముందు నిలిచి ఆయన నెప్పించడానికి నిలుస్తావో, దేవుడు ఖచ్చితంగా నీకు ఎటువంటి సమస్య ఉన్నా, అది ఎటువంటి పరిస్థితి ఉన్నా, అది నీకు అర్థం కాకపోయినా, దానికి ఒకవేళ నువ్వు సాత్వం చెప్పినా నువ్వు సావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఎదుట నిర్ధారహితముగా నిలబడటానికి దేవుడి దగ్గర మంచి ఆశతో నీ జీవితాన్ని సరి చేసుకుని దేవుడితో సమాధాన పడి దేవుడి యొక్క సమాధానం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడిని ఎంత మాత్రం మరణానికి అప్పగించడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వాక్యానుసారంగా నడిచేది విశ్వాసం. నీకు నచ్చినట్టు పలికేది విశ్వాసము కాదు, వాక్యానుసారంగా ఉన్న విశ్వాసం. అందుకే యేసు ప్రభువు చెబుతాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున బండ మీద కట్టుకున్న వాడు బుద్ధిమంతుని పోలిగొనను. వాడిని పిలిచిన వరదలు వచ్చిన ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు ఎంత మాత్రము కూలిపోదట. కారణం ఏంటిది? ఆ ఇల్లు బండ మీద కట్టబడింది, అందుకే ఆ ఇల్లు పోలేదు. వాడిన వరలంటే ఏంటిది? వాడిన వరలంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఈ లోకములు వచ్చే ప్రతి శ్రమలు. బయట దేవుడు నమ్మని వారికి ఎటువంటి శ్రమలు వచ్చాయో అటువంటి శ్రమ నీకు వచ్చినా కానీ వాళ్ళు పడిపోయినారు. కానీ పడలేదు, ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన యొక్క మాట పైన నీ విశ్వాసం వాక్యం యొక్క పునాది మీద కట్టుకున్నావు కాబట్టి పడలేదు, పడిపోలేదు. అదే వ్యక్తి యేసుక్రీస్తు అంటే ఏమంటాడు? యేసు ప్రభు నేను చెప్పిన యొక్క మాట ప్రకారంగా ఎవరైతే కట్టుకోకుండా ఇసుక మీద కట్టుకుంటాడో వాన వచ్చింది, వరదలు వచ్చిందా, ఆ ఇల్లు గొప్ప కూలి పడి దాని పాటు గొప్పది. హల్లెలూయా. పడిందని గొప్పదంటాడు యేసు ప్రభు కదా, నిలబడిందని గొప్ప
పడింది గొప్ప అంటే అర్థం ఏంటిది? జ్ఞానంతో కట్టుకునేది, మన జ్ఞానంతో మన బలంతో కట్టుకునేది, మనకి నచ్చేది కట్టుకునేది, వాళ్ళని చూసి వీళ్ళు చూసి కట్టుకునేది. హల్లెలూయా. దాన్ని విసిరిన కట్టబడ్డ ఇల్లు. మన జీవితం అనేది ఎలా ఉండాలంటే దేవుడి చేత మనం కట్టబడి నిలబడాలి. అందుకే దేవుడు ఏంటంటే ఒక మెట్టు ఎక్కించిన తర్వాత మళ్ళీ శ్రమను తాకనిస్తాడు. ఎందుకంటే నువ్వు గట్టిగా నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ నడబడిని ఆయన నేను ఆనుకొని ఆయన ఆలోచన ప్రకారం నువ్వు కట్టడానికి దేవుడు నీకు వేరుపాటు చేస్తాడు. దాన్ని శ్రమ. హల్లెలూయా. చూడ 3వ వచనం కాంచి అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధనను నీతో చేసి ఉన్నాను. నువ్వు అనేక జనములకు తండ్రివదువు. మరి ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అని అనబడను. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా అబ్రాహాము, రెండోది అబ్రహాం. హాదనిపింది కదా దేవుడు. ఎందుకు? నేను నీకేం చెప్పినానో, నేను నీకు సంతానం ఇస్తానని, ఒక సంతానమే కాదు నీ కుమారుని ద్వారా నువ్వు అనేకులకి తండ్రి అవుతావు. అందుకే అబ్రహాం కాదు అబ్రహాం అన్నాడు. ఇంకా దేవుడు మాట ఇస్తే తప్పడు. ఒకవేళ మనిషి తప్పిపోతున్నా సరి చేస్తాడు. ఇంకా అందుకే అబ్రహాము తన భార్య మాట్లాడాడు కాబట్టి ఈ మాట చెప్పాడు, నా ఎదుట నిందారహితముగా ఉండుము అన్నాడు. ఆ మాట చెప్పి ముందు చెప్పిన మాటకి ఆ మాటని తను అక్కడక్కడ చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని సరిచేసి నా ఎదుటి నిలబడమని చెప్పి తిరిగి ఆ మొదట పలికిన మాటనే అబ్రహాం అనే మాట దేవుడు తెలియజేస్తాడు. తనకి శ్రమలు వచ్చినాయి, తనకి కష్టాలు వచ్చినాయి. అంటే శ్రమలు ఎలా వచ్చినాయి? తన భార్య కూడా వచ్చినాయి. ఎలా వచ్చినాయి? సంతానము లేదని. అన్నిటికీ మూల కారణం ఇది కాదు. తన సేవకి ఆరంభం, తర్వాత అన్నిటికీ మూల కారణం ఇది. ఈ విషయం ఒకసారి నువ్వు గమనించాలి. దేవుడి దగ్గర ఒక చెట్టు ఉన్నది, అది ఊరు కోసుకుంటే ఊరు కూడా దానికి అర్హత ఉందా లేదా? అందుకే ఎదురు తోటలో చెట్టును పెట్టాడు దేవుడికి. మంచి చెడును తెలివి ఇచ్చే పండుగ అటువంటి దాన్ని, తర్వాత జీవవృక్షం, ఈ 2 చెట్లు భూమి మీద చెట్లు అన్నిటితో పాటు ఈ 2 చెట్లు మునిపించాడు దేవుడు. కానీ దేవుడు చెప్పాడంటే మునిపించిన తర్వాత అదా నువ్వు సావకుండా ఉన్నట్టు, అంటే నువ్వు చనిపోకుండా ఉండాలంటే ఆ చిత్రహిలకు దాని పన్ను నువ్వు ముట్టతాడు. మునిపించింది ఆయనే, కానీ ఆజ్ఞ ఇచ్చింది ఆయన. ఎందుకని? మనం ఎటువంటి వారు? మనం మాట వింటామో లేదో, మాట వింటే దీవించాలని, మాట వినకపోతే నీ కర్మకి నిన్ను అప్పగించుదామని. మరి ఈ రీతిలో దేవుని యొక్క ఆలోచన. కానీ ఇంతలోకి మధ్యలో ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు ఏం చేశాడంటే దేవుడు సృజించిన సృష్టిని సృజించడం వాడి చేత కాదు, చేయటం వాడి చేత కాదు. చేసిన దాన్ని, సృజించిన దాన్ని చెడగొట్టడం తెలుసు వాడికి. వాడు దాన్ని చెడగొట్టడంలో మహామేధావి. వాడంత మీద భూప్రపంచం ఎవడు లేడు. బాగు చేయటం వాడు చేత కాదు, చెడగొట్టడం మాత్రం వాడు చేత. కానీ దేవుడు చెప్పిన దాన్ని, అంటే శూన్యంగా ఉన్న దాన్ని ఆకారం రూపంలో తీసుకొచ్చి దేవుడు దాన్ని అన్నింటినీ ఆదాము చెట్టుగా అప్పగించి, ఇదిగో ఈ చెట్టు దగ్గరికి వెళ్ళగా నాయన వెళ్తే నువ్వు సరిపోతావు అని చెప్పాడు దేవుడికి.
సరిపోతామని దాన్ని తీసుకొని అవ్వాలి. అవ్వా, దేవునికి ఏం చెప్పినాడు? ఈ పండు తినమని చెప్పినాడు, తినొద్దని చెప్పినాడంటే లేదు. మీరు సావకున్నట్టు ఈ పండు తినొద్దని చెప్పినాడంటే లేదు. మీరు దేవతల వల్లే, అంటే ఆయనతో పాటు మీరు సమానంగా ఉంటారని తినొద్దని చెప్పినాడు అని చెప్పింది ఇక్కడ మాయమాట. అమ్మో, ఇదా కథ! ఎంత మాయగాడో దేవుడు. ఈరోజు చాలామంది అంటారు, దేవుడు నా ఇంటికి బొక్క కొట్టినాడు, దేవుడు నా ఇంటిని నన్ను కింద పడేసినాడు, నన్ను గిట్టబడేసినాడు, దేవుడు నాకు ఏం చేసినాడు, అట్లా చేసినాడు. ఈ సాతాను యొక్క బోధనలో ఉన్న వాళ్ళు, ఈ సాతాను యొక్క బోధన అనుభవంలో ఉన్న వారికి ఏ తెలుసు. కానీ దేవుడితో నడిచేవారు, దేవుని యొక్క ఆలోచన వారికి సాతాను యొక్క గుణ లక్షణం బాగా తెలుసు. అందుకే వారిని ఆ దేవునితో నడిచేవారు ఈ సాతానికి సంబంధించిన భ్రమపరిచే మాటలు, ఉద్రేకపరిచే మాటలు, నిరాశ తీసుకెళ్ళే మాటలన్నింటినీ వారి పక్కన పెడతారు. దేవుడి మాటలు మాత్రమే వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు నష్టమైంది. నాకు ఈ బైబిల్ చదువుకున్న తర్వాత వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని హృదయపూర్వకంగా నమ్మిన వారు ఈ 26 సంవత్సరాల్లో నష్టపోయిన వ్యక్తిని నేను చూడలేదు. బిచ్చ వ్యక్తిని చూడలేను, అడుగుకుంటూ చూడాలి. దావీదు తర్వాత సంగతి గారు నా అనుభవంలో చెబుతున్నాడు, దేవుడు నా జీవితంలో చేసిన నేను చెబుతున్నాడు. ఇక్కడ 26 సంవత్సరాల్లో వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంలో నిలిచి దేవుణ్ణి కలిగి నడుస్తున్న వారి జీవితాలలో ఎవరు ఎన్నడూ నష్టపోలేదు. కానీ దేవుని నమ్మినామని చెబుతూ దేవునికి వాక్యానుసారంగా తమ జీవితంలో వ్యతిరేకంగా ఉండి దేవునికి నచ్చిన వాటిని ప్రేమించి దేవుడిని తిరగబడ్డ వారి జీవితం నష్టపోయిన వారిని కోకొలకు చూసిన, నష్టపోయిన వారిని కోకొలగా సేవకులను చూసినాక ఇంకా సేవకులు చూస్తే నువ్వెంత. హల్లెలూయా, అలా ఉంది. కాబట్టి ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటంటే, మన సంఘం నీకు నేర్పిస్తుంది ఏంటంటే, వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఒట్టి మాటలు పక్కగా పెట్టు. అందుకే ఆ మాటని మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చూడు, చాలా చక్కగా రాయబడ్డ మాటలు. అక్కడ అబ్రహాము పేరుతాడు, యోహాను భక్తుడు. ఆయన శ్రీకాంత్ ఆ సమయంలో యెరూషలేము వారు యూదా వారందరూ యోర్దాను యొక్క నదిక ప్రాంతమును అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దానులో పాపం పొందుచుండెను. అతడు పరిశీలనను సత్యకలను అనేక పాపములు పొందుతూ చూసి ఏమంటున్నాడు? ఎవరితో అంటాడు? బాప్తిజం తీసుకునే వారితో అంటాడు, తీసుకుంటున్న వారితో అంటాడు. సర్వసత్తనమా, రాబో ఉగ్రతకును తప్పించుకునేప్పుడు నీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాముకు తండ్రిని మీలో తిప్పుకొని తలంచవద్దు. దేవుడి ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలరని మీతో చెప్తున్నాను. ఇప్పుడే కొడల చెట్టు వేరుపైన ఉంచబడింది కనుక మంచి ఫలం ఫలపడి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. హల్లెలూయా. ఇక్కడ 17వ అధ్యాయంలో చెప్పిన మాట, అబ్రహాం నీకు ఎడుగు సంతరం బహు సంతరము ఇవ్వబోతున్నాడు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఈయన తండ్రినా, కొత్త నిబంధనకి పాత నిబంధనకి తండ్రినా. ఆయన ఏంటిది? అబ్రహాం అనుకుంటాడు, నాకు ఒక కుమారుడు తెస్తాను, ఒక కుమారుడు తెస్తాను అనుకుంటాడు అబ్రహాం. కానీ దేవుడి ఉద్దేశం అది అబ్రహాము ద్వారా భూమిలో ఉన్న సమస్తములో ఏంటిది వాళ్ళందరినీ వారసులుగా ఇవ్వబోతున్నాను చెప్పేసి దేవుడు చెప్పాడు ఇక్కడ. కానీ ఆ మాట ఏంటిది? అబ్రహాంకి అర్థమైంది.
అందుకే భార్య మధ్యలో దోషం చేసుకుంటుంది. నేను పిల్ల కనలేకపోతున్నాను, దేవుడు నా పిల్ల కాకుండా చేస్తున్నాడు అని ఈ మాట తీసుకొని ఇటుపైన మనసు పెట్టి తన భార్యగా తన సీట్లో తన యొక్క భర్త తనతో ఉన్నది దిగిడి తన భర్త ఉండాల్సిన యొక్క స్త్రీ అపనమ్మకం చేత మరొక తీసుకొచ్చి అబ్రాహాముకి భార్య ఇచ్చింది. అపనమ్మకం రావటం వల్ల జరిగిందన్నమాట. ఇది తన భర్తకి మరొక భార్యని దేవుడే ఉంటుంది. కాదు నీవే నీ భర్తకి భార్యని, నీకే ఆయన నీకు భర్త అవుతాడు, మీ ఇద్దరి సంతానం కలగేయబోతుంది. కాదు నా వయసు దిగిపోయింది, నా స్త్రీధర్మం ఆగిపోయింది, నాకు పిల్లల కంటం చూసి మధ్యలో అపనమ్మకం చేత ఆకరణ తీసుకొచ్చి భర్తకి భార్య వేడేసింది. అపనమ్మకం నుంచి వచ్చిన ఈ స్త్రీ హల్లెలూయా. నీకు అపనమ్మకం ఉండటం వలన ఈ ఆడకి ఎటువంటి శ్రమలు వచ్చినాయో, ఈ అపనమ్మకం నుంచి వచ్చిన మనసులు వైపు నీకు మెడకు ఉరైతారు, నీ మెడకు ఉరి అవుతారు. కాబట్టి అటువంటి యొక్క పరిస్థితికి వెళ్ళొద్దని దేవుని యొక్క ఉద్దేశం. ఏమంటున్నంటే ఇక్కడ పరిశీలనలు అనేక విధులు ఎడని వ్యక్తులు వస్తున్నప్పుడు మీరు అబ్రహాముకు తండ్రి అని మీరు చెప్పుకుంటారు కదా, తలంచవద్దు. సర్పసంతరమా రాబోయే ఉదయం మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని చెప్తూ అబ్రహాము మాట మీరు వింటే, మీరు నా మాట వింటే అబ్రహాం పిల్లలు అవుతారు, మీరు నా మాట వినకపోతే అబ్రహాం పిల్లలు కారు. అబ్రహాముకి రావాలనే పిల్లల్ని పుట్టించగలను అంటాడు. నువ్వు లేకపోయినా మళ్ళీ నీ స్థానంలో అబ్రహాం పిల్లల్ని చేయగలను అంటున్నాడు. ఇక్కడ హల్లెలూయా. రాళ్ళ వల్ల పిల్లలకి ఇది లేదయ్యా పరిచిత్రం ఇది. ఎందుకు నువ్వు రాయి కంటే అద్దుమానంగా ఉన్నావు. ఆ రాయన్న శిల్పుతో కొడితే చక్కగా ఏది మారుతుంది, కానీ నువ్వు మారట్లా. ఎన్నిసార్లు దేవుడు వాక్యం చెప్పించినా, ఎన్నిసార్లు వాక్యం చేత నీ హెచ్చరించినా, కానీ రాయన్న ఇది మారుతుంది కానీ నువ్వు మారట్లా. అందుకే రాయన్న హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో మనం ఆది కాండంలోకి వద్దాం. 17వ అధ్యాయం కిందకి వచ్చినాం. నీకు అత్యధికంగా సంతానం అభివృద్ధి కలగజేసి నీలోని జనములు వచ్చినట్టు నియమించను. రాజులు నీలోంచి వస్తారు. నేను నీకును నీ తర్వాత నీ సంతానములకు దేవుడే ఉన్నట్లు నాకు నీకును నీ తర్వాత వారికి తరములలో నీ సంతతిని మధ్య నా నిబంధనలు నిత్య నిబంధనగా స్థిరపరచదు. నీకు నీ తర్వాత నీ సంతతిని నువ్వు పరదేశం ఉన్న దేశము అనగా కానాను దేశం అంతటను నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడై ముందును అతనితో చెప్పినాడు. ఇంకా ఎవరు? దేవుడు అబ్రహాంతో చెప్పినాడు. హల్లెలూయా హల్లెలూయా. నిబంధన 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 అంటున్నాడు దేవుడు కదా. నిబంధనడు నిత్య నిబంధన. నిబంధన వేరు, నిత్య నిబంధన వేరు. ఇక్కడ బాగా గమనించింది. ఇక్కడ విషయం పెట్టాడు. దేవుని యొక్క మాటలు విని నీవు చాలా జాగ్రత్తగా మనము ఆయన యొక్క ఆలోచన మండలిలో ఏమైందో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. అబ్రహాము జీవితంలో ఏదైతే జరిగిన పరిస్థితులన్నిటి గురించి దేవుడు ఏం చేద్దంటే తనను ధైర్యపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. దేవుడు ఏమైతే ఉన్నాడో తన ఎడల దానికోసం సిద్ధపరుస్తున్నాడు దేవుడు అబ్రహాముకి. ఎందుకు? అబ్రహాము గత కాలమంతా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తను చెప్పినట్టుగా అబ్రహాము తన పుట్టిన ప్రాంతం తన ప్రజలు విడిచిపెట్టి కానాను దేశం చూపిస్తే ఆ దేశానికి వచ్చినాడు అబ్రహాము. కానీ ఇంట్లో చిన్న సమస్య వస్తే అక్కడ బాధపడుతున్న సమయంలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుట నువ్వు నిందారహితముగా నిలిచి ఉండవు ఆ మాట చెప్పి ఈ కింద తనకు మంచి పూర్తిగా నిర్ధారణ ఇస్తున్నాడు. తన ఎడల ఏం చేయబోతున్నాడని అబ్రహాముకు చెబుతున్నాడు. ఇంకా ఆలోచించండి, ధైర్యపరిచేది ఆయనే. ముందు వెనక ఏం జరుగుతుందో వాటన్నిటిని బయలుపరిచేది దేవుడే. ఇక్కడ అబ్రహాంకి ఈ రీతిలో దేవుడు తెలియజేస్తా ఉంటాడు. ఇందాక మనలో సాక్ష్యం చెప్పారు. ఇంకా
ఎవరు బుజ్జక్క, జ్యోతక్క, ఇంకెవరో చెప్పారు సాక్షి. వీళ్ళకి ఆల్రెడీ గతంలో నేను వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళ ప్రార్థన వీళ్ళకి పట్టింది ఏది ఉందో అది వెళ్ళిపోవడానికి వీళ్ళ కాడ ఆసక్తి లేదు. వత్తుండ్రు పోతాను. యేసు ప్రభా నీకు వందన, నీకు స్తోత్రం అంటారు. బుజ్జక్క ఆంతని మొక్కలు వంచి తండ్రి వందనాలు అంటుంది. ఓ అని అడుగుతాను. నేను ఈ శాసనసభ వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, వారు నాతో సరైన సంబంధము కలిగి లేరు, వారిని చిత్తపరచమన్నాడు. వీళ్ళు చిత్తపడతాడు. వీళ్ళు ఎక్కడ ఇంట్లో ఉన్నాను, నేను ఎక్కడ చిత్తపరచాలి? ఇంట్లో ఉన్నాను. ఏం బుజ్జక్క బాగుంటే అన్నా పోతున్నాను క్యారేజీ పెట్టుకున్నాడు. అక్కడ ఇంకా జోజక్క ఆంటీలో ఆడదు. ఇంకెప్పుడు చూసి ఒకసారి ఎక్కడికో బాత్రూం పోయిన ఏదో మనోడు ఒకడు బోరేసుకుంటా అంటే ఆ ఇల్లు శంకుస్థాపన అంటే నేను అక్కడే నిలబడ్డా. నా ముందు వచ్చి నిలబడింది. ఎవరు బుజ్జక్క పక్కన ఆడుంది. అదిగో అన్న, అదిగో అన్నాడు. ఆయన పడుచుకోట్ల ఆ ఎవరము ఆ పొయ్య ఆరాటం పొయ్య పనులు తప్ప ఏమీ ఉండదు. లాస్ట్కి అదిగో అన్న నేను అన్న ఎక్కడ ముందే ఉన్నా అన్న వందలన్నా అన్న నేను అన్న సోదరు చెప్పాను. ఈ ఆరాటంలో ఉన్న వాళ్ళకి నేనేం చిన్నపడుస్తాను, ఏం చెబుతా? కంటి ముందున్న దైవ చూడే కనపడిపోతే నేను దేవుడు ఎలా కంటికి కనపడుతుంది నీకు? ఇది కాదని చెప్పేసి ఇంకా ఎమ్మటబడి ఏ వలేస్తూ పడుతుందని చూసినా చేపకేసి వలేసిన పల్ల వల్ల తర్వాత ఏం చేసినాం? పందులకేసి వలేసిన అయినా పడ్డా. లాస్ట్కి ఎరుగుబడ్ల కేసు వలేసిన అప్పుడు పడదెక్కా. అంటే ఏం ఎరుగుబడ్డ చుట్టూ మనం అప్పుడు పడదెక్కా. అప్పుడు దాకా పడదాక సరే. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏంటి అన్నా నేను పలానా చోట పడ్డా, అక్కడ ఆవరించింది అక్కడ పట్టింది అంటుంది. ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఆయన వచ్చి నేనేనండి మా భార్య నాకు చాలా ఇష్టము, అండి మా భార్యని చెప్పడం అని చెప్పాడు. సరే మంచిదని చెప్పి నేను అన్నాను. భార్య ఆయన ఇష్టం అని అన్నాడు. కానీ ఇంతవరకు ఒక ఆలోచించింది, బతుకున్నప్పుడే భార్య నాకు ఉంటుంది, చచ్చినాక భార్య నాకు కావడం ఉంటుంది. ఇంకా చచ్చిపోయినాక దెయ్యమాయ, దేవుడు లేకపోతే దెయ్యమే ఇదే. ఇంకా లాస్ట్కి ఈ రీతిలో ఉంటాను. నేను అప్పటికి ఉపాసనలోకి వచ్చి 3 రోజుల తర్వాత నన్ను అక్కడ ఉందన్నా ఇక్కడ ఉందన్నా అని చెప్పి ఏం కాదు బుజ్జక్క మీ ఆయన, మా ఆయన కదన్నా, మా ఆయన మీ ఆయన బుజ్జక్క. లాస్ట్కి వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అన్నయ్య వచ్చిన అందరూ వచ్చింది. వాళ్ళ ముందు నేనే నా కొడుకు చూసుకున్నాకు వచ్చిన, నా భార్య చూసుకున్నాకు వచ్చిన, నా భార్య నాకు ఇష్టం ఉంది అందరికీ అర్థం. కానీ ఇప్పుడు కానీ అర్థం కాదు, మా ఆయన కదా అంత దేవుడికి ఎప్పుడు కానీ. సరే అది అయిపోయింది. ఎందుకు? తన ప్రార్థనలో ఉపవాసంతో ఎప్పుడైతే ఉంచి ప్రార్థన చేసిన తర్వాత ఆ చిత్తపాటులోకి వచ్చిన తర్వాత ఆ మనిషి బయటకు వచ్చి పేర్కొన్నాడు. అంటే ప్రార్థన, సరైన ప్రార్థన లేదు, శక్తితో ప్రార్థన లేదు. బైబిల్ ఏం రాడు చూడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచ్చిన ఇక్కడ చూడకుండా మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి 15 వచ్చిన ఇక్కడ. మరియు మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందబడు, రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు, నమ్మిన వారు ఈ సృష్టి కనబడు. ఏమనగా ఏంటంట? నా నామము దేవుడు నిలబెట్టదు, కొత్త భాషలో మాట్లాడదు, పావులను ఎత్తి పట్టుకుదురు, మరణకరమైన ఏదైనా తాగలను అది వారికి హాని చేయదు, రోగుల మీద చెప్పుకున్నప్పుడు వారు స్వస్థ పొందులని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరిల్లు? యేసుక్రీస్తు నమ్మిన వారు, బాప్తిస్మం వారి జీవితంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి అంటారు. కానీ వీళ్ళు అద్భుత ప్రవాసం కానీ వీళ్ళకి పట్టిన దయ్యాలు కొట్టుకులేకపోతుంది. వీళ్ళకి పట్టిన దయ్యాలు
యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముతామో నువ్వు ప్రార్థిస్తే అది నీలో వచ్చి కానీ, నీ కుటుంబంలో వచ్చి కానీ, నీ ఇంట్లో వచ్చి వెళ్ళిపోతే ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రార్థన శక్తి లేకపోవడం వలన దయ్యము వచ్చి నిలబడింది నీలో. దేవుని కంటే నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తావో, దేవుని కంటే దేవుడికి వస్తున్న ఆ ప్రాముఖ్యతని, దేవుడికి వస్తున్న ఆ మొదటి స్థానం తీసుకెళ్ళి దేనికి ఇచ్చిన దేవుడు వచ్చేస్తాడు లోపలికి. హల్లెలూయా. ఆలోచించండి. ఈ రీతిలో దేవుడు చూస్తున్న మాట, ఎవరైతే నా నామంలో ఎవరైతే బాప్తిస్కుంటారో వారి ఈ సూచనలు జరుగుతాయి. కానీ చాలా మంది జాగ్రత్త, నువ్వు దేవునికి బయట ఉండి నువ్వు దేవునికి ఏంటది ఆ ప్రభా అది ఎలా ముట్టిదో కుదరదు. నీకున్న సమస్య, నీకున్న పరిస్థితులన్నీ నీలోంచి తొలగిపోతే దేవుడికి మొదటగా నీ హృదయంలోకి స్థానం ఇవ్వాలి, రమ్మని చెప్పాలి. ఆయన వచ్చి నీ హృదయ సింహాసనం కూర్చోవాలి. నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, కార్యములు చేస్తాడు. దేవునికేమో హృదయ బయట పెట్టిన ఆయన్ని ఇంకా మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి శక్తి లేదు కదా, ప్రార్థనకి దేవుడు లేడు కదా, ప్రార్థనకి దేవుడు సహాయం లేదు కదా. ఏం జరిగింది దేవుడి కార్యం నీ జీవితంలో? కాబట్టి మనం వింటున్నా, బయటున్నా, మనం ఎన్ని పనులు చేస్తున్నా, సమాజంలో ఎన్ని రీతిలో మనుషుల మధ్యలో ఉన్నా దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలి. నువ్వు దేవుడి మధ్యలో ఏ రీతిగా ప్రార్థన చేసుకుంటావో నీ ఇంట్లో కానీ అదే రీతిలో నువ్వు మంచి ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, మంచి ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిలో ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్న దయ్యాలు కానీ, నీ ఇంట్లో ఉన్న దయ్యాలు కానీ, లేకపోతే నీ చుట్టూ ఉన్న ఎవరైతే వచ్చి ఇంటికి వచ్చి అమ్మా నాకు చిన్న ప్రార్థన చేయాలంటే నిన్ను చూస్తేనే ఆ దయ్యాలు ఆ మనసు నుంచి పక్కకు వచ్చి కేకలు పెట్టిపోతాయి. ఆ రీతిలో నువ్వు ఉండాలని దేవుడి ఉద్దేశం. కానీ మనమైతే తర్వాత సంగతులేమ్మా ముందు నేను బాగా ఎక్కువసార్లు కానీ ఇంతకీ దేవుడు బాగా చెప్ప మళ్ళీ అడిగారు. దేవుడు నమ్మనప్పుడు ఎలా ఉన్నారో, ఎటువంటి మాట్లాడో, ఎటువంటి నిరాశలో, ఎటువంటి అపనమ్మకం, అటువంటి దాంట్లోకి మనం వెళ్తున్నాం. అందుకే మన జీవితం ఎక్కడేసిన పొంగడు అక్కడే ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నమ్మిన వాళ్ళు చక్కగా నిలబడతారో దేవుడు తన ఆత్మతో నింపుతాడు. తన ఆత్మతో మనం చక్కగా ఆయన దగ్గర నిలబడ్డప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుకొని మనల్ని ప్రార్థన నింపుతాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆ శక్తిని, ఆ బలము, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఇచ్చి దేవుడు మనం బలపరిచి ఏ విధమైన ఆటంకపరుస్తుందో అది మనలోంచి దేవుడు మన చేతనే నిలబడిస్తాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. లేదు 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 పాస్టర్ గారి దగ్గరికి పోదాం, పాస్టర్ గారి దగ్గరికి పోదాం, పాస్టర్ గారి దేవుడు కాదు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం నిలబడుకోవడానికి జాగ్రత్త. కానీ ఇటువంటి యొక్క విధానంలో మనం దేవుని యొక్క ఉద్దేశంలో మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఆది కాండంలో అబ్రహాముకు నేర్పిస్తున్న యొక్క విధానం చాలా అద్భుతమైన యొక్క మాటలు. ఏంటంటే చదువు కింది మాటలు ఇంకా ఎన్నో వచ్చు, 9వ చూడండి. మరి దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత తరములో నీ సంతతి నా నిబంధన కైకొనవలెను, నాకు నీకు నీ తర్వాత నీ సంతతిని నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. మీరు మీ యొక్క గొప్ప శరీరమును సున్నతి పొందవలెను. అది నాకు మీకు మధ్య నా నిబంధనకు సూచనగా ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటముగా ఇది అబ్రహాముకి నేను సంతానం ఇస్తున్నానని ఈ రీతిలో దేవుడు అన్ని అబ్రహాము బలపరుస్తూ దృఢపరుస్తూ నీకును నాకును నీ గర్భాన పుట్టబోతున్న కుమారునికి నాకు ఏంటిది సున్నతి చేయాలి. ఇది సూచన.
ఇది స్థిరము కాదు, సూచన. అంటే యేసు ప్రభు నీ వారసత్వం నుంచి రాబోతున్నాడు, ఇది సూచన, నీకు నాకు నిబంధన, ఇది సూచన అని చెప్పేసి మొట్టమొదటిగా బాప్టిజం. ఇది మొట్టమొదటి ఏ రీతిగా దేవునికి మనిషికి మధ్యలో సున్నతి, ఇది ఆరంభం. నీ సంతానానికి ఇది నాకును, ఇది నిబంధన. నీ తర్వాత నీ తరము వారిలో వెంటనే రాబోతున్న నీ సంతాన తరము వారిలో ఇది సున్నిత, ఇది సున్నితను పెట్టే ఉంటుందని నిబంధన చెప్పాడు లెక్క. ఈ రీతిలో దేవుడు మొట్టమొదటిగా అబ్రహామును బలపరుచుకుంటూ అబ్రహామును విడిచిపెట్టకుండా అబ్రహాముని ముడివేసుకుంటున్నాడు. ఎందుకు? అబ్రహాము నమ్మకస్తుడు, అబ్రహాము మంచి విశ్వాసం గలవాడు, అబ్రహాం యథార్థంగా ఉన్నాడు, అబ్రహాం దేవుడు చెప్పినట్టుగా ఆయన ఎదుట ఆయన సన్నిధిలో నిర్ధారయంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఆ మాట చెప్పి బలపరిచాడు అబ్రహామునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిమంతుల్ని ఎప్పుడు పొంగనీయడు, నీతిమంతుల్ని పడనివ్వడు, నీతిమంతుల్ని ఎది పడిపోతున్న సొంత మౌనం ఉండే దేవుడు కాడే. అటువంటి దేవుడైనా నువ్వు పడిపోతుంటే నీకు ఏ పక్క దారి లేకుండా నువ్వు ఎందుకు పడిపోతుంటే దేవుడు సహాయం లేదు. ఎందుకు దేవుడు సహాయం అంటే దేవుడిపై నీకు నమ్మకం, విశ్వాసం, ఆసక్తి, ఆయనతో కలిసి నడిచే హృదయము నీకు లేదు. అందుకే మౌనంగా నీ ఇష్టం అనడానికి నీ పక్క నుంచి ఎటువంటి ఆధారం లేనప్పుడు ఆయనకి సంబంధించిన లక్ష్యం నీకు కలిగిన ఆయనది నీకు కలిగినప్పుడు పట్టుకునే నడిపించండి. హల్లెలూయా, ఆలోచించండి. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క మాట విని నీవు సున్నతి నీకును నాకును నీ సంతానానికి నాకును నిత్య నిబంధనగా ఇది సూచనగా అనలేక. అబ్రహాము చూడండి, సంతానం ఇవ్వలేక తన భార్యను పెట్టి కుమారుని ఇవ్వలేదు, కానీ దేవుడు ఎన్ని ముందే చెబుతున్నాడు. ఇంకా నమ్మకం పుట్టిస్తున్నాడు, ఆశ పుట్టిస్తున్నాడు, తనకున్న సమస్యలు వచ్చి తనని పైకి లేపుతున్నాడు దేవుడు. ఇంకా ఆల్రెడీ అబ్రహాం యొక్క భార్య శారా ఆకలిని పెట్టి ఒక కుమారుడు కని ఉన్నాడు అబ్రహాం. ఆయనకి ఇస్మాయిల్ పేరుంది. అప్పటికి ఆయనకి 13 సంవత్సరాల వయసు వచ్చేసినాడు. చూడండి, ఈ రీతిగా అబ్రహాం యొక్క పక్షాన ఆఖరికి కీర్తి బట్టి కుమారుని కనినా అతను పెట్టి కాదు, నీ భార్యను పెట్టే శారా, నీ భార్యను పెట్టే కుమారుని ఇస్తాను సాగు. అతని ద్వారా నిబంధనని స్థిరపరుచుకుంటా అన్నాడు దేవుడి యొక్క. హల్లెలూయా. కింది మాటలు వచ్చు, ఇంకా కింది మాటలు ఎన్నో వచ్చింది చదువు. ఎనిమిది దినములు వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడు ఎవరైనా నీ సంతానము కానీ అన్ని యొద్ద ఎన్నితో కనబడవాడు మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవాడు, నీ ఇంట పుట్టినవాడు నీ ఎన్నుతో కనబడేవాడు తప్పక సున్నతి పొందవాడు. అప్పుడు నా నిబంధన మీ శరీరముకు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోపము శరము సున్నతి చేయబడదు, అతి వాడు తన చెల్లుల నుండి కొట్టివేయబడు. వాడు నిబంధన మీరి ఉండండి అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఎవడైతే నేను నియమించిన ఈ నిబంధనని కలిగి ఉంటాడో అతనికి నాకు సంబంధం ఉంటుంది. ఎవడైతే నేను నియమించిన నిబంధన కలిగి ఏడో కొనుక్కున్న దాన్ని తిరస్కరిస్తాడో వాడు చెల్లులతో ఎండి కొట్టబడతాడు, రాళ్ళతో కొట్టబడతాడు.
హల్లెలూయా. అందుకే అబ్రహాము గర్భమున పుట్టిన కుమారుడు 8 రోజులు అయిన తర్వాత సున్నతి చేయాలి. హల్లెలూయా. ఈ యొక్క మాటను పెట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అబ్రహాం కాడ స్టార్ట్ అయింది బాప్టిజం అనేది. ఇక్కడ బాప్టిజం చెప్పట్లా, సున్నతి చూడండి. ఇక్కడ మగవాడికే సున్నతి. ఎందుకంటే ఇంటికి పేరు పిలిచిన మగ మనిషిని బట్టి పేరు పిలిచి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇంటి పేరుకి ఆ మగపిల్ల ఉంటారో వాళ్ళకి మాత్రమే చేయబడుతుంది సున్నతి. కానీ ఆడపిల్లలు మన ఇంట్లో వచ్చి మరొక ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంత మాత్రము లేదని ఆడ మనకి ఆ అర్థం పెట్టమని తెలుసుకోవాల్సిన అవకాశం ఉన్నది. ఇంకా అందుకే మన పెద్దలు మీ ఇంట్లో ఎంతమంది, బయట వారు ఎంతమంది అడుగుతుంటారు. కొంతమంది తెలియక సార్ మా ఇంట్లో 8 మంది సార్. అదిరా మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది సార్? బయట వాళ్ళతో మాకు సంబంధం సార్, మా ఇంట్లో 8 మంది. అయితే మీరు ఎంతమంది కుమారులు? మేము కుమారు 4 అక్కలు 4. అరే అది కాదు రాని అంటుంది. మీ ఇంట్లో ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? లేదు సార్ 8 మంది అంటాడు. కాదురా 4 అని చెప్పండి పంతులు. ఏమంట పంతులు? 4. లేదు 8 మంది. అరే ఆ ఇంట్లో ఆడపిల్ల మీ పిల్ల కాదురా, వాళ్ళు బయటికి వెళ్తారు. ఆ లెక్క ఆ రోజుల్లో చిన్న పిల్లలు కాబట్టి చెబుతుంటే మాకు అర్థం కాలేదు. ఈ మాట మా మామ నాతోనే అన్నాడు. రే మీ ఇంట్లో ఎంతమంది, బయట ఎంతమంది అన్నాడు. మేము 3 అన్నాడు. 3 కూడా 3 అండి. కాదా మీ ఇంట్లో మీ కులంలో మీ ఇంట్లో వాడు మేము 3 అన్నాడు. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నువ్వు సరిగ్గా చెప్పాడు, నువ్వు సరిగ్గా చెప్పాడు, నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదని చెప్పాడు. మీ పంతులు మంచోడు కాదని చెప్పాడు. ఎన్నెన్నో అంటాడు. ఇంకా నాకు అర్థం కాదు. కానీ అయినా నాకు అర్థం కాదు. తర్వాత అప్పుడు ఆయన ఎవరైనా చెప్పాడు, ఇంట్లో వాళ్ళంటే మీరు మగపిల్లలు మీరు ఇంట్లోనే ఉంటారు, ఆడపిల్లలు అంటే బయటకు మరొక ఇంటికి వెళ్తారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదా లెక్క లెక్క. ఆ రోజు దేవుడు నమ్మినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీరు చూస్తుంటే అది వాస్తవం. అలాగే ఇక్కడ బైబిల్లో ఏం రాయబడింది? అబ్రహాము ఇంటికి చెందిన వారు మగపిల్లల వారికి మాత్రమే సున్నతి చేయాలి. నీ ఇంటి వారసులు కాదు, నీ ఇంటి వారసులు అంటారు. ఇక్కడ అక్కడ ఆడపిల్లలు లేదు. అలాగే నేను బైబిల్లో మనం చూసుకుంటే ఆదాము కాలంలో ఆడపిల్లలు పుట్టినారు, వాళ్ళ పేరు చెప్పబడదు కానీ మగపిల్లల పేరు మాత్రమే చెప్పబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కావాల్సిందంటే సంతానం. అది ఏ సంతానము? వారసత్వం సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ వారసత్వంగాని కణితి ఉండకూడదు అంటాడు. ఇంకా కణితి ఉండకూడదు, అది ఒరిజినల్ ఉండాలి. అంటే నీ దాసి పిల్లలు లేకపోతే నీ దాసులు కాదు ఉండాల్సింది, నీ గర్భవాసమున. అంటే నీ భార్య పుట్టిన వాడు నీ పిల్లలైతారు కానీ నీ భార్య పుట్టిన వాడు నీ కుమారుడు ఎంత మాత్రము ఒరిజినల్ అన్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రాము లేదు ప్రభా నా ఇంట్లో దాసుడు ప్రభా, అతను నా కుమారుడికి ఇవ్వమని చెప్పంటే లేదు, దాసు నీ కుమారుడు ఎంత మాత్రం కాదు. లాస్ట్కి ఆదరణ తీసుకొచ్చి పెట్టింది చాలా. ఏది దాసుడు పుట్టిన కుమారుడు నా కుమారుడు కాదు అంటాడు దేవుడు. ఇంకా ఇక్కడేమో అబ్రాము నా ఇంట్లో దాసుడు అంటున్నాడు, ఇక్కడ సారేమో నా దాసు కుమారుడు నా కుమారుడు కానే కాదు. మీకు పుట్టినవాడే నీ కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మాస్టర్ ప్రాణేసిందో పాపం. అందుకే కొంతమంది మన పిల్ల పుట్టలేదా అన్నా, పిల్ల హాస్పిటల్ మన బిడ్డగా తెచ్చుకున్నా అని చెప్పండి. ఎక్కడ తెచ్చుకున్నా, 3 తెచ్చుకున్నా నీ కట్టుకుంటే పుట్టలేదు. నీ కట్టుకుని పుట్టినవాడు నీకు వాట్స్ని బైబిల్ చాలా చక్కగా సాక్షి. అందుకే నీ గర్భవాసం పుట్టిన వాడికి ఏది ఎవరైతే ఉన్నారో నీ ఇంటి దాసులు కానీ నీ ఇంటి పని వరకు కానీ వీళ్ళతో పనిపడ్డవారు కానీ మగపిల్ల అది వారు నీ వారు కానీ వార్స్ అయితే కాదు. సున్నతి జరిగించాలి. ఎందుకు? నేను నీతో ఉన్నా, వీళ్ళందరూ నీకు ఇచ్చినాడు, ఇది నేను నీకు ఇచ్చిందే కానీ గర్భవాసం పుట్టిన వారు ఎంత మాత్రము కాదని చెప్పేసి ఇక్కడ అర్థరీతిగా వాళ్ళకి తెలియజేసినట్టు ఆ ప్రకారమే. కానీ ఈ నిబంధన ఎవరితో చేర్పరుస్తా అంటాడు దేవుడు? ఈ సున్నతి నిబంధన నీ వారసుల ద్వారా నేను స్థిరపరుస్తాను అన్నమాట.
హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన పిల్లలు, కుమారులైనా కుమార్తెలైనా, దేవుడు మనం ప్రేమించిచ్చిండు. ఆయన ప్రేమించిచ్చిండు. నువ్వు కోసుకుంటే రాలేదు, ఇంకొక రీతిగా రాలేదు. ఇక దేవుడు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయడము, మనం కనీ రాక్షస చేతిలో పెట్టాలి. ఎవడమ్మా రాక్షస చేతిలో పెట్టాలి, దెయ్యం చేతిలో పెట్టాలి, భక్తితో చేతిలో పెట్టాలి. చాలా జరుగుతున్నాయి. వీళ్ళు వదిలేస్తారు, కంటారు. వాళ్ళు లేచి బాగా నడిచి అమ్మ, అయ్యా, నాన్న, తాత అని వాడు కొద్ది రోడ్డు మీద నడుతుంటే వదిలేసి మనం పడుచుకుంటాం. నువ్వెంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పని మీద పోయినా, నువ్వు ఆ పిల్లలేది దేవుడితో మనం అంటుకట్టి దేవుని మార్గం మనం నేర్పించేవారుగా ఉండాలి. దేవుడికి అడ్డుకట్టవరం ఉండాలి. దేవుని మార్గం నుంచి వారికి తెలియజేసేవారుగా ఉండాలి. దేవుని లెక్కడుగుతాడు. ఇక్కడ అబ్రహాం అదే అంటాడు, ఇక్కడ నీ ఇంట పుట్టిన అంటే నీకు ఎడిది నీ కుమారుడికి వాళ్ళందరికీ ఏంటంటే 8 రోజులు సున్నతి చేయాలి. ఇది నా నిబంధన అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు కింది మాట 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులకు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? శారా నమ్మినా నమ్మకపోయినా ఏమంటున్నట్టే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాను పేరు శారాయి అనవద్దు. ఎలాగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆస్వాదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. ఆమె వలన కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆస్వాదించదను. ఆమె జనులకును తల్లి ఉండను. జనులు రాజును ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మన ఆలోచన ఏముంది? దేవుని ఆలోచన ఎరుంది లేదా? శారమ్మ ఆలోచన ఏముంది, అబ్రహాము ఆలోచన ఏముంది, కానీ దేవుని ఆలోచన ఎంత తేడా చూడండి. అందుకే మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అందుకే చాలా మంది చెప్తుంటే ఇప్పుడే ప్రభా పైనుంచి ఒక బంగారం గడ్డ కిందకి ఇప్పుడే నీ నామకమైనది నేను దీవించబడాలనుకో, మా ఊరు మొత్తం అవుతుందయ్యా. నువ్వు వద్దే రాకపోతే, వాళ్ళు వద్దే రాకపోతే, ఆయన చెప్పిన మాట విను. ఆయన మహింతాడానికి మనం ఉన్నది లేకపోయినా, అవునా కదా? హల్లెలూయా. ఒక ఆయన ఈ ఊళ్ళో ఒక ఆయనకి వాళ్ళ భార్యకి 7 దేలు పెట్టినాయి. నాకాడికి వచ్చి, పాస్టర్ నా భార్యకి దెయ్యం నిలబెట్టాలంటే బండి కడతా, బండి మీద బాగా కర్రలు విరుస్తా, ఆ బండిని కొసపెడతా, మెల్ల దండలేసి ఊరు మొత్తం ఊరికి చేస్తాను. ఇట్నాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఆడికి వాడు భార్య పక్క పెట్టి ఇంకొక దాంతో సౌండ్ పెట్టుకున్నాడు. వాడు భార్య పడుచుకోవడం, కానీ నేనైతే ప్రార్థన చేస్తాను దేవబోరాడు. నేనైతే తగిలిసి, మరి పిచ్చోడా, నీ భార్యకి తేలకపోతే నన్ను ఊరేగింపు మీదరా? దేవుడిని ఎత్తి పెట్టి ఊరేగించారు కానీ నన్ను ఊరేగింపు మీద నీ మనిషిరా అని చెప్పి. లేదు పాస్టర్ గారు, నువ్వు నా భార్యకి నిలబట్టావంటే బండి కడతా, బండి మీద కర్ర వేస్తా, మంచి బండి అలంకరణ చేస్తా, బండి మీద కోస పెడతా, ఊరు మొత్తం తిప్పుతా, దండలేసి ఊరికి చేస్తా. మళ్ళీ చర్చికొచ్చిన మూతి బలపడతాను. వీడికి నచ్చింది చెబుతుంది కానీ దేవుడికి నచ్చింది ఎందుకంటే దేవుడికి నచ్చింది అంటే వీడికి మళ్ళీ ఒక దాన్ని విడిచిపెట్టాలి. వీడు దాన్ని విడిచిపెట్టలేడు, దేవుడు మాట్లాడు. కానీ
దేవుడు మాత్రం పోరాడు. హల్లెలూయా. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడికి నచ్చంది ఈ మనసుని విడిచిపెట్టలేదు. అది కావాలి, ఇది మాత్రం చెయ్యి, ఇది చేసినప్పుడు బాగా నీ మెడ నిండా బంగారం అలంకరించి పెడతాను. అప్పు సేవారం నుంచి ఒకడేమో 2 ఎకరాలు ఎత్తాడు, ఒకడేమో ఎకరెత్తాడు, ఒకడేమో 2 లక్షలు ఎత్తాడు, ఒకడేమో 1 లక్ష ఇస్తాడు. మొత్తం నడిగండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 30 లక్షలు బాగుంది. ఇస్తామని చెప్పి వాళ్ళ కష్టాలు బయటకు వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి 50 లక్షలు పెట్టినోడు, 50 లక్షలు పెట్టినోడు. మళ్ళీ మన ఏకసరికి అయిన వాళ్ళు ఆయన మా కొడుకుని వస్తే పైన బట్టలు విడెత్తా 50 కొడుతా ఆయన వీడికి కొడుకు రాక ఆయన నూరెత్తలేదు. వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు నాకైతే బాగా గుర్తున్నాయి. నిజమేమో మీ ఎక్కడ ఓకే. హల్లెలూయా. గొట్టాలి పైన మైక్ తర్వాత ఎందుకంటే ఎవరు తర్వాత దాని ముందే ఉన్నట్టే నా కొడుకు రాకపోని నిన్ను జైలు పెడతా, నిన్ను పెడతా, మెయిల్ పెడతా, మిమ్మల్ని పెడతా, లాస్ట్ నా భార్యనే పెడతాడు. కానీ వస్తే మాత్రం పైన మైక్ పెడతా, 50 మంది తిప్పిస్తా అని తిప్పుతాడు. వచ్చినాడు ఆయన మైక్ తిప్పిలా, ఆ 50 మంది తిప్పిలా, గొట్టలు తిప్పి ఆయన తిప్పి పెడితే మాత్రం ఆగిందా. హల్లెలూయా. ఇట్లా మనుషులు ఆపదల్లో కష్టాలలో ఎన్నో మాటలు పలుకుతారు. అందుకే నాకు నమ్మబుద్ధిగా ఈ మధ్య ఒక వచ్చిన అన్న దేవుడు నన్ను ఇలా బాగా చేస్తే మా ఇల్లంతా మారిపోతారని చెప్పాను. ఈ మనిషి బాధపడే మనిషి ఎక్కడెక్కడ చూసినంత అయిపోయింది. తెల్లదంతా వాన్ చేసుకుంటా ఉంది, కాళ్ళు చెట్లు పడిపోయింది, నడుమంతా పడిపోయింది, అంత భయంకరంగా ఉంది. వాళ్ళ ఒకటిగానే ఏమిటంటే మా భార్య ఏడు బాగు పని నేను చేసినాడు, నేను దేవుడు నమ్ముకుంటాడు. వాళ్ళ నాన్నగారు పూజారి ఒక పుట్టగడ పూజారి. నా కూతురు బాగా నేను నమ్ముకుంటాను. కూతురు బాగా అయిపోయింది, ఈ పుట్టగడ రాలేదు. ఇంకా భార్య బాగైంది. అట్టగారన్నా నేను బదిలేపోతాను కదా, అబద్ధాలు ఆడతాను. మా భార్య అనుకుంటారన్నా వాళ్ళు అందరికీ తాగుపోతారు. అందరికీ మా చెట్లు బాగా నేను అనుకుంటాను. వాళ్ళ ఇంటి మొత్తం నిలబడి భర్త కానీ ఆయన ఇద్దరు పుట్టుడు నమ్ముతారు. ఎవరు ఒక నమ్మకం ఈ నమ్మినా సరిగ్గా రాలేదు. బాగా ఎప్పుడు అవుతుంది ఇటువంటి యొక్క పరిస్థితి? దేవుడికి మాటలిస్తారు, వాళ్ళు ఇచ్చే మాటలు ఏమిటంటే కోట్లు కడతాయి. కానీ దేవుడికి నమ్మకంగా లాస్ట్కి ఆ బాగిన మనిషికి ఏమన్నా ఏందమ్మంగా ఎట్లంటే అందుకే మేము ఎడది బాగా ఎడది ఇంకా కాల అందుకే అంటారు. బాగైంది, పూర్తిగా బాగైంది. మళ్ళీ ఆ స్థితి కిందకి వచ్చిందంటే ఆ మనసు బాగలేదు, ఆ హృదయం బాగలేదు. తిరిగి వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళ కుటుంబీకులు యేసుప్రభు నమ్ముతామని, యేసుప్రభు గొప్ప దేవుడు మేము నమ్ముతామని చెప్పేసి ఆయన మాకు దేవుడిని మాటించి దేవుడి మందిరం మొత్తం ఇప్పుడు వాళ్ళకించి వాళ్ళని మేము ఇప్పించిన మాట. ఇది పరిస్థితి. అట్లా చాలామంది జీవితాలలో దేవునికి మాట ఇచ్చి తప్పిన ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా నిలిచి ఉంటే, ఆ ప్రకారంగా నువ్వు కృత కలిగి ఉంటే దేవుని జీవితంలో చేసే ప్రతి ప్రార్థనకి నువ్వు అడగకమునిపే దేవుని నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు అడగకమునిపే. అందుకే ఇటువంటి అన్ని చూస్తే ఎవరు వచ్చినా నాకు చెప్పంటే ఏం చెప్పాలి నీకు? ప్రార్థన. అందుకే యేసు ప్రభు ఆయన ఉన్న ప్రాంతంలో కొన్ని అద్భుతాలు చేశాడు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అద్భుతాలు కలిగించాడు యేసు ప్రభు. కానీ ఆయన ఉన్న ప్రాంతం ఆ స్వదేశంలో వచ్చి ఇదిగో నువ్వు ఏదైనా అద్భుతం చేయమని అడిగితే యోనా కార్యం తప్ప మరొక కార్యం లేదండి. యోనా కార్యం తప్ప మరొక కార్యం అంటే అర్థమైంది. యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయన సృష్టికర్త. నీ పాపాలు ఒప్పుకుంటే ఆయనే
ఆయన నామం ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో, ఆ కార్యం తప్ప మరొక కార్యం లేదని యేసు ప్రభు తెలియజేశాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం నందు నీ జీవితంలో దేవాదేవుడు చేయబోయే కార్యం ఏంటంటే, నమ్మిన దేవుడికి నమ్మకంగా, ఆయన తప్ప దేవుడు లేడు. నువ్వు ఒక పక్కన పోదామని కాదు, ఆయన తప్ప నీ కష్టాలు నీ పాదంలో నువ్వు మనసు మార్చుకున్న ఆయన తట్టుకు నువ్వు తిరిగితే ఆయన నీ తట్టుకి తిరుగుతాడు. హల్లెలూయా. కింది మాట్లాడు చూడండి, 18 చూపుకుంటాడు, 15 వచ్చింది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కలుగునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. తరువాత హల్లెలూయా. చూడు, ఇక్కడ ఆల్రెడీ దేవుడు ఇంత గట్టిగా చెబుతుంటే ఇన్నిసార్లు ఏడది ఆచరిస్తే సరే. కానీ నాకు దాదాపు 100 సంవత్సరాల దగ్గర వెళ్ళింది, నా భార్యకి 90 సంవత్సరాల దగ్గర వెళ్ళింది. నాకు ఇస్మాయిల్ ఇచ్చిన కదా ఆదరణ పెట్టి, అతడు నీ సన్నిధిలో ఉన్నలాగా ఆస్వాదించమన్నాడు. ఇక్కడ అబ్రహాం ఆస్వాదించమంటే దేవుడు అంటాడు, అబ్రహాం నీ భార్యన ఎడిది శారా నీ కుమారుడు కంటది, అతనికి ఇస్సాకు అని ఇప్పుడు ఇంకా పొట్టక మునిపే పేరు చెబుతున్నాడు దేవుడే. నమ్మకం కలగజేస్తున్నాడు. ఇక్కడ పుట్టక మునిపే ఇంకా టైం ఉంది, ఆయనకి కడే టైం ఉంది, ఆ కుమారుడు పుట్టే టైం ఉంది. కానీ అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని ద్వారానే నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఆరు కుమారుని ఇష్టపడలేదు, ఇక్కడ తన ఇంట్లో పనివాడి. దేవుడు ఎప్పుడైనా ఆయన చేసే కార్యములు ఏంటంటే నీతి న్యాయములుగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. దాన్ని ఎవరు పేకానా ఎవరు లాగల కుదరదు, అంత అద్భుతంగా ఉంటాయి ఆయన కార్యాలు. కానీ మనం ఏం చేస్తాం, కంటికి కనబడింది లేకపోతే మనకి అర్థమైంది, దాంట్లో మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో మన ఆలోచన ఎంత మాత్రం కరెక్ట్ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కింది మాటలు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచును. ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో అతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసాడు. అతను 12 మంది రాజులు కనులు అతను గొప్ప జనముగా చేశాడు. అయితే వచ్చే సంవత్సరం ఈ కాలం చాలా కనుగోలు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచుకొని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇస్మాయిల్ దిగిస్తాడు, కానీ నా నిబంధన మాత్రం ఎవరితో? ఇస్సాకు అంటే నీ భార్య గర్భాన పుట్టబడుతో స్థిరపరుస్తాడు. దేవుడు మాట తప్పాడా? బాగా గమనించింది కదా. దేవుని ఆలోచనగా ఉంది, మనుషుల ఆలోచనగా ఉంది. ఇంత గొప్ప అద్భుతం కూడా దాని దగ్గర. నువ్వు తూతూ మంత్రాలతో ఏదో ఉపశాంతో ఏదో ఆశనాలో తృప్తి కోసం నువ్వు బాధపడుతుంది తప్ప శాశ్వతకరంగా సంతృప్తి కలిగిన సమాధానం బయట దేవుడు ఇష్టపడతాడు. మనుషుల ముందు కార్యాలు చూసావా, నా దేవుడు అంటే ఏదో అంటే నువ్వేదో నీతి మంత్రులుగా నీటి మంచి కూడా నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ ఆయనేందో ఆయన గురించి గొప్పతనము తిరిగి నీ ద్వారా అనేకులకి నేను ఆశలు కలిగించడానికి దేవుడు ఆలోచన పడతాడు. కాబట్టి క్షణాలు గంటలు రోజులకి ఆయన ఎప్పుడు ఇటువంటి కార్యాలు కాదు, కానీ శాశ్వత కాలము నేను ఆశలు కలిగించి నీ వంశాన్ని జాగ్రత్త ప్రజలు పుట్టిన ప్రాంతాలని దేవుని ద్వారా ఆస్వాదించడానికి ఇష్టపడతాడు దేవుడికి. హల్లెలూయా. ఆయన చేసే కార్యములు శాశ్వతంగా ఉంటాయి. ఎప్పుడు
క్షణాల్లో ఆయన ఎంత మాత్రము కావు. అందుకే అబ్రహాంని తను చేసిన ప్రార్థన ఎదుట ఇస్మాయిల్ ఉన్నాడు, అతను ఆశ్రయించమంటే లాస్ట్కి అబ్రహాంకి దేవుడు చెప్పవలసింది తన భార్య కుమారుడు అంటే ఇస్సాకు గురించి ఎవరైనా చెప్పిన తర్వాత నువ్వు చేసిన యొక్క ప్రార్థనని విన్నాను, ఇస్మాయిల్గా నేను దీవిస్తాను, కానీ నా నిబంధన ఇదిగో నీ భార్య శారా ఏది కన్నా కుమారుడు ద్వారా నా నిబంధన స్థిరపరుస్తాను, నా నిబంధనని స్థిరపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటని నీవు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించు. నీకు శాశ్వత కాలం పరచడం కావాలన్నా, లేక ఈ క్షణమే ఈ రోజుతో లేక రేపుతో లేక ఒక సొంతం అటువంటి ఇది ఆ క్షణంలో ఇది మానే వాటి గురించి ఆలోచన, కానీ దేవుడు శాశ్వతమైన వాటి గురించి ఆలోచన చేసి నీకు ప్రణాళిక వేస్తాడు. దేవుడికి ఆలోచన. చాలామంది యేసు ప్రభు నమ్మిన వాళ్ళు తూతూ మాటలతో కాదు, ఒట్టి మాటలతో కాదు, నీ హృదయంలోంచి దేవునికి రావాలి, నీ ప్రార్థన, నీ మాటలు రావాలి, నీ విశ్వాసం కనబడాలి, నీ భక్తి కనబడాలి. నమ్మకం లేని వారికి మనమే ఇవ్వాలి కదా ఇంటి తాళం చెయ్యి. నమ్మకం లేని వాడికి డబ్బులు ఇచ్చి పలానా కొట్టుకడ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ తీసుకుని పోతాడు, ఇక్కడ లేదా ఇల్లంతా దోసుకుంటాడు. నీకే ఏదో పక్కన మనిషి నమ్మలేకపోతున్నావు, నీవే నీ ఇంట్లో నమ్మలేకపోతున్నావు, దేవుడు నిన్నెలా నమ్ముతాడు? ఎన్నోసార్లు కింద పడ్డావు, ఎన్నోసార్లు లేచిన, ఎన్నోసార్లు దూషించావు, ఎన్నోసార్లు తిరగబడ్డావు, నీకు నచ్చినట్టుగా మాట్లాడావు, ఎలా నమ్ముతాడు దేవుడు నిన్న? జాగ్రత్త. ఎవరో ఏడికి చెప్పిన మాట ఇప్పుడే ప్రేమ బిడ్డ ఏసుకుని తాకుతాడు లే. ఇక నేను నీకు చెప్పాల్సింది, నేను నీకు చెప్పాల్సింది దేవుడితో నేను అంటుకడుతున్నాను. నువ్వు దేవుడితో నడిస్తే దేవుడే వస్తాడు. నేను వచ్చి ముట్టేది వేరు, ఆయన వచ్చి ముట్టేది. నేను వచ్చి ముట్టమంటే ఆయన వచ్చి ముట్టాలా? నేను వచ్చి ముట్టే ఎలా ఉంటుంది? సగం రోగం అయితే సగం రోగం ఉంటుంది. ఆయన వచ్చి ముట్టితే రోగం పోయింది, రోగంతో కూడా దీవెనలు ఏది కావాలి నీకు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషులు మాటలు ఎప్పుడు నమ్మద్దు, దేవుడి మాటలు శాశ్వతమైనవి కాదు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. జాగ్రత్త. 20 సంవత్సరాల క్రితం ఇద్దరు భార్య భర్తలు విడిపోయారంట. వాళ్ళ కొడుకు పాలు తాగే పిల్లలు, పాలు తాగుతున్న ఆ టైంలో ఇద్దరు భార్య భర్తలు విడిపోయారు. విడాకులు అందిస్తున్నారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె చర్చకొచ్చింది, మంచిగా దేవుని నమ్ముకుంది. ఏదో భార్య భర్తలు కలిసి ఉన్నారని నమ్ముకోలే, ఏదో తనకున్న రోగం పెట్టి దేవుని నమ్ముకోవాలా. యేసు గొప్ప దేవుడిని నమ్ముకుంది. వచ్చిన రోజే ఆమె ఆత్మస్ నాకు యేసు కావాలి, నేను నిన్నగాక మొన్న వచ్చిన కదమ్మా అంటే లేదు, నాకు యేసు కావాలి. రోగములు ఈ పోయినా రేపు మళ్ళీ వస్తాయి కదయ్యా, కానీ ఏదేమి నాకు యేసు కాదు. దేవుడు నమ్ముకుందాము. దేవుడు నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న కాంచి మంచి నమ్మకంగా ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తుంది. అప్పుడప్పుడు మా ముందే వచ్చి దేవుడి మధ్యలో పరిచయం చేస్తాను. ఒక్క సంవత్సరం దాటిన తర్వాత 40 రోజులు ఫాస్టింగ్ మొదలుపెట్టిందాము. ఎందుకమ్మా అంటే నేను ఇంకా దేవుళ్ళు వెదగాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి అని ఉపవాసం మొదలుపెట్టింది. ఉపవాసం ప్రార్థన నీ తిరిగి వెళ్ళింది అంటే ఇంకా వెళ్ళిండు ముగిస్తాడు టైంలో దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే ఆ భర్త వస్తున్నాడు, వాళ్ళ భార్య భర్తలు నేను కలుపుతున్నాడు, కానీ వాళ్ళ భార్య భర్తలు విడిపోయింది విడుదల నాకు తెలియదు. దేవుడు చెప్పేదాకా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళ భర్త గురించి చెప్పి నాకు వెడలేదు. ఆ భర్త నేను రప్పిస్తున్నానని చెప్పానలే, ఇదేంటిది దేవుడు ఇలా అంటున్నాడని, ఏంటి ప్రభు అని చెప్పంటే లేదు, వారి ఇద్దరు భార్య భర్తలు విడిపోయి ఉన్నారు, వాళ్ళతో నేను కలుపుతున్నాను. సరే ఆమెను పిలిచి మీ భర్త వస్తున్నాడమ్మా అని చెప్పంటే నవ్వింది. ఎందుకు నవ్విందంటే నా భర్తకు పెళ్ళయిందన్నా, నా భర్తకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలని చెప్పాలి. నేను తలకెక్కున్నా, ఇదేంటి ప్రభావం ఎట్లా చెప్పిన ఆమె ఎట్లా చెబుతుంది, ఇది జరిగేదని చెప్పండి. మనసు నాకు తట్టింది. ఇంకా లేదు, ఆయన వస్తున్నాడు. చెప్పిన యొక్క వారానికి వాళ్ళ భర్త వచ్చి ఇంటి ముందు కూర్చోవాలి. 20 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళినాడు. ఇంకా కానీ
అమ్మగారు నమ్మలేదు. ఇది కుదరదన్నా, ఆల్రెడీ ఆయన పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లని చెప్పింది. ఇక్కడ ఆ పిల్లగానే పెళ్ళికి అని చెప్పాలి. ఇక్కడ లాస్ట్కి ఏమిది నాకు తెలియదు కానీ దేవుడు ఏం చేసిండో ఏం కథ నాకు తెలియదు కానీ మొగుడు వచ్చింది. ఇక్కడ రాను వాటి మీద కూర్చున్నా, ఆ నైట్ అంతా వాటి మీద కూర్చున్నాడు. ఇక్కడ బయటికి కసుగుద్దా ఒక టైంకి కనబడ్డా. ఇక్కడ ఎవరి ఇంట్లో పోయి కొడుకు చెప్పాడు, మీ నాన్న వచ్చింది చెప్పండి. ఎవరు నాకు నాన్న అప్పులేనా, నాకు ఎప్పుడెందుకో అని చెప్పేసి తల్లి అన్నాడు. ఇక్కడ పోయి గట్టిగా బయట కసుగుడు చేసి లోపల సీట్ రేసి పరిగెత్తుకుని అక్కడికి వచ్చింది. ఇక్కడ సంగతాలు ఇక్కడ దేవుడు చెప్పినాడు చేర్చుకో. ఆయన ఏదైనా ఇందాక ఇది పాటలు కదా, ఆయన ఏదైనా చేయడం ఏ కథ అయినా మార్చగలడు. ఇక్కడ కథ మార్చేసాడు. ఎట్లా ఈ పరిగెత్తుకుంటూ చెప్తే ఈ మాట చెప్పిన తర్వాత అడున్న పెద్ద మనసు వాళ్ళ కులపుల వెళ్తున్నారు. ఏంద్రా ఎప్పుడు వచ్చింటే నా భార్య నాకు కావాలని విషయం. అదేంద్రా నా 20 సంవత్సరాల క్రితం నేను బాగా విడిచిపెట్టినాను, పిల్లడు పెద్దోడైపోయాడు, అప్పుడు కష్టాలు లేనప్పుడు బాధలు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు పడు అనే విషయాన్ని అలా పెద్ద మనుషులు మాట్లాడక అసలు మాట్లాడలేదు. లేదు నా తప్పే, నేను తప్పు చేసిన, నా భార్య అన్యాయం చేసిన, నా బిడ్డని అన్యాయం చేసిన, ఇప్పుడు నేను పొలం సంపాదించిన, ఇల్లు సంపాదించిన, 2 రోజులు గుడి కట్టించిన, అంత బాగుంది. ఆమె ఇష్టపడి వస్తే వచ్చింది లేకపోతే, కానీ వాళ్ళ భాగం నేను ఇస్తాను. అప్పుడు నేను ఇవ్వడానికి నాకు కాడ ఏం లేదు, వాడు నా కొడుకే కదా, వాడి భాగం వాడికి ఇల్లు ఇస్తా, పొలం ఇస్తా. వాళ్ళకి ఇష్టమైతే ఆ ఇంట్లో మనం లాస్ట్ ఇద్దరికి కలిసి పెళ్లి చేస్తాము, వాళ్ళ బాధపడడం నా బాధే ఉంటాడు. లేదు కలిసి ఉందామాట రైట్, ఓకే నాకు ఇష్టం లేదు. ఆ ప్రకారమే పెద్ద మనుషులు మాట్లాడి ఆ ప్రకారమే కుమారుని పిలిపింది. ఇద్దరు భార్యాభర్తలు కలిసి కుమారుని పెళ్లి చేసినారు, ఇద్దరు కలుసుకుంటున్నారు. హల్లెలూయా. ఇది అక్కడ చేసినాయా 20 సంవత్సరాలకి దిగిపోయిన భార్యాభర్తలు ఇడాకలు ఉన్నాయి. చించవడం నీటినాక దేవునికి అసాధ్యం ఎదిరి ఏది ముందు దేవుని నమ్మసా. ఇవన్నీ పక్కన పెట్టి నీకు దొరికి నమ్మకం కదా, నమ్మ. ఆయన మార్గం ఉన్నాడు చక్కగా ఆయన నచ్చినట్టు నువ్వు ఆయన ప్రశ్నించగా బాధలు పట్టుకో, ఏడు నీకు ఏ కష్టం ఉందో నీ బాధ ఉందో నువ్వే నాకు న్యాయం చేయి. ఈ పుణ్యన నువ్వు తప్ప నాకు న్యాయం చేసేవాడు లేనే లేదు ప్రభా. దేవుని బాధపడ సార్ ఎవరు వచ్చింది నీకు చెప్తున్నాడు. ఇక్కడ నన్ను చూపించట్లా. నేను ప్రార్థన చేస్తే నీ కళ్ళు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే నీ కాలు వస్తాయి, నీ ప్రార్థన చేస్తే క్యాన్సర్. ఇవన్నీ బుర్రకథలు పెట్టకథలు, ఇవన్నీ అబద్ధాలు. ముందు నడుము. దేవుని నమ్మినావంటే నమ్ము, నడుము. ఆయన మీద ఆధారపడు. ఆయన ఏ దారి చూస్తే ఆ దారి నడుము. ఆయన ఇష్టం నడవాలి, నీ మీద నీ ఇష్టం నాకు నడవాల్సింది. నువ్వు ఒక ఇంటికి భార్యకి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం ఏముండదా, నీ పుట్టింట్లో ఉంటుంది నీ ఇష్టం. భర్త ఇష్టం ఉండదా, భర్త పెత్తన మీద తిరగ సాగాలి తప్ప నీ ఇష్టం ఏది సాగదు. నా ఇష్టం అంటే నువ్వు బొమ్మాటపెట్టా, నువ్వు బొమ్మాటపెట్టా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులు భూమి మీద ఎడిది మనుషులే ఎడిది ఒక ఇంటికి నువ్వు భార్యకి వెళ్తే, ఒక ఇంటికి ఎడిది నువ్వు కోటకి వెళ్తే ఆ ఇంటి పెద్ద నడిస్తే కానీ నీ పెద్ద నడదు. నీకు అధికారం ఒక సమయం వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు నీ ఇష్టం, అప్పుడు దాకా వాడి ఇష్టమే. కాబట్టి దేవుని నమ్మిన మనము దేవునికి నమ్మకస్తులమై ఆయనకి ఇష్టం కానీ ప్రతి చెడుతనం, ఆయనకి ఇష్టం కానీ ప్రతి దుర్మార్గత, ఆయనకి ఇష్టమైన ప్రతి అన్యాయము, ఆయనకి ఇష్టమైన ప్రతి విధమైనది దూషణ మాటలు, భూతి మాటలు, పోకిస్ చేస్తాడు. ఆయనకి ఇష్టంగా కాదు ఏదైతే ఉండదో నీకు భర్త కాకుండా మరొక సంబంధం ఉంటే తీసి అవసరం కాలేక. దేవుడిపై నీకు నమ్మకం ఉంటే, దేవుడి కోసం ప్రకారం నీకు ఆశ ఉంటే, ఆయనకి ఇష్టమైన ఎప్పుడైతే ఇస్తూ పక్కనుతావో అప్పుడు నమ్మినట్టు దేవుడు నీకు అవి కావాలి, ఇది దేవుడు చేయాలి. అది అన్నీ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆ పని అంటే ఏం చేస్తారంటే నాకు అది చేయి, ఇది చేయరు, ఇది ఇస్తామంటారు. వాళ్ళకి తాగుతుంటారు, పానుపొరకేస్తుంటారు. దేవుడు నాకు మేలు చేసింది పాట కొంతమంది చేయాలి. యేసు దగ్గరికి వస్తే సమస్తాన్ని పక్కకి పెట్టి చెడుతనము ఆయన దగ్గరికి చెప్పి లొంగుతావో దేవుడు మనుషులను నీ జీవితంలో కార్యం ఆరంభిస్తాడు. ఇంకా చెడుతనం ఆయనకి నచ్చండి, ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఏది మీద ఉన్నా దేవుడు నిన్ను ముట్టడు, బాగు చేయడు.
నీతో మాట్లాడు. ఆయన చదివిస్తేనే ఏ డాక్టర్ అయినా చెప్పరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన. అందుకే అబ్రహాముతో అబ్రహాము ఎన్ని చెప్పినా, చాలా ఎన్ని చెప్పినా దేవుడు చెప్పిందే ఆడ అబ్రహాము జీవితంలో జరిగించాడు. దేవుడు నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పాడు. అదే కాదు, వాళ్ళకి నమ్మకం దొరకపోతే నీ కుమారుడు పోతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కింది మాట. అప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇస్మాయిల్ తన ఇంట పుట్టిన వారందరినీ, తన ఇంటితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన యొక్క ప్రకారం ఆ దినమందే వారి గోప్యమైన శరమును సున్నతి చేసిన అబ్రహాము గోప్యమైన శరమును సున్నతి చేయబడినప్పుడు అబ్రహాము 99 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినట్టుగా మాట జరిగించలేక సున్నతి నీ ఇంట్లో ఉన్నవారు ఎవరైతే మగ పిల్లలు ఉంటారో, మగవారు ఉంటారో, సున్నతి ఇది నీకు నాకు నిబంధన. నువ్వు నా వారని నేను నీ వారని, ఇది నిబంధన. నేను ఈ దేవుణ్ణి, నువ్వు నా వారన్నట్టుగా నీకు నాకు నిబంధన. శరవసారమైన ఇచ్చను ఉండకూడదని గోపుషరం కత్తరించినాడు. హల్లెలూయా. ఇది దానికి ఉన్న యొక్క విధానం. కాబట్టి అబ్రహాము ఆ ప్రకారమే దేవుడు చెప్పిన యొక్క మాట విన్నాడు, జరిగించినాడు. ఇంకా సేవ ఆరంభంలో చాలా మంది వెళ్ళిపోండి రమ్మన్నాను. నువ్వు నడిగట్లో కూడా తను. కానీ దేవుడు నాకు చెప్పిన మాట నడిగట్లో ఉన్నమాట. ఎన్ని పరిస్థితులు వచ్చి ఆటంకపరిచిన నడిగెక్కడే ఉన్నాడు. నాకు సంబంధించినవారు కానీ రాయేషన్న నడిగి వెళ్ళిపోవడంలో బాగుంటుంది, నీకు అన్ని ఇక్కడించడానికి బస్సు మార్గం అక్కడికి బాగుందని చెప్పంటే, కానీ నాకు దేవుడు చెప్పిన మాటే జరిగిస్తాను. 26 సంవత్సరాలు అవుతుంది ఈ నడిగడ ప్రాంతంలో సేవ ఆరంభించి. దేవుని మాటే స్థిరమైంది, కానీ మన మాట స్థిరమైంది కాదు. దేవుడి మాట విన్నాడు. కాబట్టి ఈ పర్యటనలో బస్సులో ఉన్నా లేకపోయినా ఎప్పుడు చూసినా ఈ జనమే ఉంటారు. ఇలా ఈ జనం చూసారు కదా, రేపు వచ్చేవారు ఇంకో జనం ఉంటారు, కొత్తగా మారుతుంటారు. నెలలో వస్తా పోతుంటారు. ఇంకా ఎంతమందిని బాప్తిస్తున్నారో, ఎంతమంది సేవ ఆరంభించి ఎడిది బాప్తిస్తులో వారందరూ ఈ వారం నేను రాని వారం నెక్స్ట్ వారం వస్తుంటారు, నెక్స్ట్ వారం తిరిగి మరొక వారం వస్తారు. ఇక్కడ ఏదో ఒక రీతిగా నెలలో కానీ 2 నెలల్లో కానీ రక్షణ పొంది ప్రతి వారు వచ్చి దేవుని సంఘంలో సాహసంలో కలిసి దేవుని మాట్లాడి ఆయన పాత్రలో చేసి ఉంటారు. ఇది దేవుని యొక్క వాగ్దాన కాబట్టి జరుగుతుంది. ఇది నేను చెప్తే రాదు, నా మాటలు ఎవరు నమ్ముతాడు? నేను ఆకర్షిస్తే రాదు. నేను ఎప్పుడు ఆకర్షించదు. అమ్మా నేను పెద్ద పాస్టర్ అమ్మా, నేను ప్రార్థన చేస్తే కుటుంబాలు చూసుకుంటాను, ముగ్గురు మాట్లాడి కుటుంబాలు చేసి నడుస్తాను అని వెళ్ళి చెప్పిన నమ్మరు. ఈ దేవుడు ఆకర్షిస్తేనే. అందుకే మనం దేవుడు చెప్పిన మాట వినాలా లేకపోతే మన మాట చూడటం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం బట్టి అబ్రహాము జీవితంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుకొనుచు ఇది నిందారహితముగా ఉండము. నిన్న సర్వశక్తి గల దేవుణ్ణి నాతో నడుస్తూ నా ఎదుట ఏది నిందరహితం ఉండము. ఆ ఒక్క మాట చెప్పి దేవుడు అబ్రహాంకి తన బలపరచినాడు. ఇక్కడ తనకిచ్చిన మాట దేవుడు నెరవేర్చినాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం భార్య ఒక దిక్కుపోయినా, అబ్రహాం మరొక దిక్కుపోయినా, ఆడ పరిసరం తారుమారైనా,
ఎన్ని ఏమైనా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన మాట దేవుడు జరిగించినాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు, మనిషి మాట తప్పడు కనుక అందుకే ఆ రోజు ఈ రోజు వరకు దేవుడు చెప్పిందే చెబుతాడు, లేకపోతే చెప్పడంగా లేదు. ఆయన చెప్పినకు ఆయన జరిగించదు ఆయన, నేను కాదు జరిగించింది. నేను మనిషిని దేవునికి అంటుకట్టడానికి మానవ ప్రయత్నం చేస్తా. వాక్యానుసారంగా తక్కిన కార్యమంతా ఆయనదే. 35 దాదాపు 99 ఆయనదే కార్యం. ఒక్క ఉంటే మనిషిగా నేను చేయాల్సింది చేస్తాను అంతే కాదు. అది నేనే కాదు, ఎవడైనా ఈ పని చేయాల్సింది కాదు. దేవుడి యొక్క మాట దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాము. ఇక్కడ కలం వేసుకుంటే హృదయపూర్వకంగా